వెలుగు దినపత్రిక చూసుకుంటే రాత్రి భోజనంలో బల్లి 60 మంది విద్యార్థులకు అస్వస్థత, 6గురికి సీరియస్. రాత్రి భోజనంలో బల్లి పడడంతో ఆ భోజనం తిన్న 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధనపేట మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం రాత్రి జరిగింది. అస్వస్థతకు గురైన విద్యార్థులను వర్ధనపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి 12 మందిని ఎంజీఎం దవాఖానకు షిఫ్ట్ చేశారు. ఇందులో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇగో ఒక్కతాను అనుకుంటే సరే పొరపాటు జరిగింది, రెండోసారి ఎన్నో జరిగింది, 3, 4, 5, 6, 7, 8, 100 స్కూళ్ళల్లో ఇదే బాధనే. రాష్ట్రమంతా వానపాములు, బల్లులు, ఎలకలు, మన్ను, మషాడం, కప్పలు. అంటే దీని ఉద్దేశం ఏంది? కేసీఆర్ కంటే ఈ గురుకులాలలో చదివి మమ్మల్ని అడుగుతారా? మీ గురుకులాలు లేకుండా చేస్తా, మీ అంతలో మీరే కాల్ చేసి పొమ్మనలేక పొగబెట్టి గురుకులాలకేని పిల్లల్ని వాపసు తీసుకుపోవడానికి కేసీఆర్ పెట్టిన కొత్త స్కీమే ఈ బల్లుల స్కీము. ఈ బల్లులు, తొండలు, ఇవి 60 మంది పిల్లలు, వాళ్ళ పరిస్థితి చూడరు ఎంత దారుణంగా ఉందో. ఇగో ఇంత బల్లి ఫుడ్ మంచిగా పెడుతున్నారా? కర్రీస్ బాగుంటున్నాయా? పెట్టచ్చు. ఇగో ఆరు రమేష్ వచ్చిండు ఆడికి. ఆరు రమేష్ వచ్చి ఇప్పుడు ఎట్లా బలిబువ తినమంటాడా మరి ఏం తినమంటాడా అనేది ఆయనే చెప్పాలి. కాకపోతే ఏంటంటే మొత్తం గురుకుల పాఠశాల అన్నింటినీ సత్యనాశనం చేసిండు కేసీఆర్. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళ మీద పెట్టాల్సిన పెట్టుబడి మిగులుతుంది కదా, అది తిందామని కథ. ఈ బల్లుల కూర ఏంది భయ్ నాకు అర్థం కాదు. బల్లుల కూర, ఎలుకల కూర, కప్పలు, తొండలు, ఎలుకలేమో కొరుకుతాయి, ఇదా పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు అద్భుతము. మా నాయన పెట్టిండు 100,000 గురుకులాలు పెట్టిన మహానుభావుడు కేసీఆర్. కేసీఆర్ మనవరాలు గిదే బల్లులు, గిదే ఎలుకలు, గివే కప్పలు తింటారా? తింటారు వాళ్ళు ఇవే తింటారు. అంటే రోజు ఇవే అట్లా తినేటి ఇవే ఇవేనా? అవే తింటారు వాళ్ళు. ఫ్రై చేస్తారా? ఫ్రై చేసి తింటారు వాళ్ళు. చారు పెడతారా? ఫ్రై చేస్తారో ఏం చేసి తింటారో కానీ ఇక చెప్పురి ప్రజలారా, ఇలా ఏమందాం చెప్పురా. గిదానా అని అమ్మ జీవితం, ఏం జీవితమా ఇది? ఇదో సర్కారు, ఇదో కథ, ఇదో లెక్క. ఏం చేయాలి ఇప్పుడు దీని మీద? ఈ సర్కారు మీద ఓ సుమోటో కేసు నమోదు చేయాలి. సుమోటో కేసు నమోదు చేస్తే అవునయా ఈ పోలీస్ వ్యవస్థ యంత్రాంగం అంతా మంచిగా పనిచేస్తుందని చెప్పి ఇంకేమన్నాడు కేసీఆర్, ఈ మెనూ ఎట్లుండాలో నేనే డిసైడ్ చేసిన, న్యూట్రిషన్ పిలుచుకొని అని చెప్పినే ఈ బల్లుదా. ఈ న్యూట్రిషన్లో బల్లులు ఉన్నాయా? బల్లులా పిల్లలు చెప్తున్నారు కదా. దీని మీద ఏం చేయాలి? సుమోటో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలి. ఏమీ లేదు. ఇంకా నిన్న రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గారు నిన్న మీటింగ్, ఆయన ఏంది ఎట్లా చేద్దాం, తీన్మార్ మల్లన్న మీద కేసులు పెట్టాలి. అది ఎట్లన్నా కానీ అక్రమ కేసులే కానీ గట్టి కేసులు పెట్టాలి. ఎట్లన్నా చేసి మళ్ళా ఆయన బయటికి వెళ్ళకుండా చేయాలి మనం. గిదానిక మహేష్ భగవత్ గారు నీ పర్ఫార్మెన్స్, నీ ఐపీఎస్ ఇదంతా నా మీదనా? ఈ ప్రజలకు, ఈ పేద ప్రజలకు మంచి బువ్వ పెట్టాలని డిమాండ్ చేసే మల్లన్న మీద నాకు నువ్వు కేసులు పెట్టాలని వస్తుంది. మాకు తెలియదా నువ్వు ఎవరితో మీటింగ్ పెట్టుకుంటున్నావు, ఎవరిని అసైన్ చేస్తా ఉన్నావు, ఏ స్టేషన్లో పెట్టాలనుకుంటున్నావు అనేది? గిదానికోసమా? నువ్వేం కష్టపడకు, కేసేనో చెప్పు, నేనే వస్తా మీ దగ్గరికి. నిన్న మునిగినోనికి సల్లేదు. నువ్వు 1,00,000 కేసులు పెట్టుకున్నా నేనేం లొంగెటోని కాదు. నువ్వు కేసీఆర్ కట్లే తాబేదారుగా ఉండు. అట్టే కేసీఆర్ భజన చేసుకుంటా 6 ఏళ్ళు పట్టుకొని అదే పీఠంలో కూర్చున్నావు కదా. ఏ అధికారి కన్నా సాధ్యమవుతుందా? నిన్నే ఎందుకు కూర్చుండబెట్టి అనేది లోకానికి అంత ఎరికే. 3 ఏళ్ళకోసారి కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేస్తావు, అది రూల్ పెట్టిండు. వీటి మీద కదా పెట్టాల్సిన కేసులు. ఇవి పెట్టారట పోలీసు వాళ్ళు. తీన్మార్ మల్లన్న మీద ఎట్లా పెట్టాలి, మన తొలి వెలుగు రఘు మీద ఎట్లా పెట్టాలి, దేవేందర్ మీద ఎట్లా పెట్టాలి, ఈ వీటి చర్చ నిన్న ఈ వీటి మీద. అయితే ఇప్పుడు నువ్వు కేసు పెట్టగానే మేము గద వణికిపోయి ఇక పారిపోతాం అనుకుంటున్నావా? చూస్తాం, తెలంగాణ ప్రజలమైన మేము కూడా చూస్తాం ఏం చేయాలి, ఏం కథ అనేది. మేమంతా అది కాదు. ఇక 12 మందిని ఎంజీఎం దవాఖానకు షిఫ్ట్ చేసిరట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గురుకులంలోనైనా సజావుగా విద్య అందుతుందా? ప్రాణాలు పోతున్నాయి పిల్లలై. 6 పిల్లలు సీరియస్గా ఉన్నారట. ఎవరు బాధ్యత వహించాలి దీనికి?
గురుకులాలు పెట్టినా మా సార్ పెట్టినంటే వచ్చి బోన్లో నిలబడద్దా ఇప్పుడు? వాడు వచ్చి తినిపోవాలి ఇప్పుడు ఈ బల్లులను. విజువల్స్ ఉన్నాయి అవి అసలు యాక్చువల్గా బాధాకరమైన విజువల్స్, మొత్తం కడుపు నొప్పి లేచి పిల్లలంతా బాధపడుతున్నారు. చూపించొద్దని చూపిస్తలేము ఇప్పుడు, అంటే చాలా ఉన్నాయి విజువల్స్, చాలా ఉన్నాయి. కేంద్రంలో వచ్చేది మన సర్కారే, దేశమంతా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేలను బీజేపీలు పశువుల లెక్క కొంటున్నారు, ఈయననేమో గొర్రెల లెక్క కొంటున్నారు, అలాగే పశువుల లెక్క కొంటున్నారు, ఈయననేమో ఇట్లా మెరియల్ లెక్క కొంటున్నారు అన్నట్టు. దేశమంతా ఇంకా గమ్మతి టైటిల్ ఏంటంటే వీళ్ళు కావాలనే పెడతారు వెలుగు. కేంద్రంలో వచ్చేది మన సర్కారే, ఇది కామెడీ కోసం పెట్టిన బిట్ కాకపోతే దేనికోసం అన్నట్టు. వస్తుందా అంకం రవి సార్, వస్తుందా ఇది కేసీఆర్తో అయ్యేపారేనా? ఏం టైటిల్ పెట్టించినావు ఇలా? అది తెలుసు, కేంద్రంలో వచ్చేది మన సర్కారేనట. ఇది అంటే ప్రజల సర్కారు కావాలని చెప్తాడు ఇట్లా. దేశమంతా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం సీఎం కేసీఆర్. లొడపీస్ ఇస్తావు ఉచిత కరెంటు, నువ్వు ఉచిత కరెంట్ ఇస్తావు. నువ్వు ఎరువులు ఇస్తే ఎగిరెగిరి దుంకి ఎరువులు వంటివి భూగోళం బద్దలైపోయా. ఏ రైతాంగం అడిగింది నాయన నిన్ను దేశంలో ఉచిత కరెంట్ కావాలని? ఈయనట ఎమ్మెల్యేలను బీజేపీలు పశువులు లెక్క కొంటున్నారట, ఈయననేమో తూకం వేసుకుంటుండు. దీని ద్వారా కాంగ్రెస్ వాళ్ళని చూడరా పిడికిలి బిగించు, గదెత్తినాడు. అది తాలు పిడికిలి అంతేనా? తాలు పిడికిలి, తాలంటే ఒట్టిదేగా పిడికిలి అన్నాడు. ఓపికతోని ఉండే ప్రజాస్వామ్య శక్తుల రాజ్యం రావాలి. నీకు భలే ఓపిక ఉంటది కాక, ఎందుకంటే జనం దిగిపోమంటే కూడా ఓపికతో కూర్చున్నా. జాతీయ రాజకీయాల్లోకి రావాలని నన్ను 28 రాష్ట్రాల రైతులు కోరినారు. ఒక్కటి కోరలే, మొన్న ఏమన్నాడే 26 రాష్ట్రాల రైతులు అన్నారు. ఇంకొకటి ఎటు పోయింది మరి? తెలంగాణ రైతాంగం. ఈ తెలంగాణ రైతులు జాతీయ రాజకీయాలలో పోవాలని ఎందుకు అంటలేరు మరి నేను? ఎందుకంటే నీ ఏలుబడి అర్థమైపోయింది. దేశం ఆశ్చర్యపడే పద్ధతిలో రాష్ట్రం ముందుకు పోతున్నదని వ్యాఖ్య. కరెక్ట్, దేశం ఆశ్చర్యపోయేది మరి. ఎందుకంటే నా సిజేరియన్ ఏది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తే చచ్చిపోయేటువంటి స్కీమ్ ఏమన్నా ఉంటుందా? చచ్చిపోరు. దేశం ఆశ్చర్యపోదా దీని మీద? 100% గురుకులాలలో పెట్టేటువంటి పువ్వులు, బల్లి ఫ్రై, తొండకూర, ఎలుకల చారు, జలపురుగులు, ఇన్ని రకాల మెనూ తోటి వంట చేస్తుంటే దేశం ఆశ్చర్యపోకపోతే ఏమవుతుంది? ఇక రెండో ముచ్చట ఏంటంటే రైతు రాజ్యంలో 12,000 మంది రైతులు చచ్చిపోతే దేశం ఆశ్చర్యపోకపోతే ఏమవుతుంది? ఒక ముఖ్యమంత్రి అని చోడు 7 ఏళ్ల సంధి సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్ల అంటే దేశం ఆశ్చర్యపోకపోతే ఏమవుతుంది? తన కొడుకుని బిడ్డ పైన ఆరోపణలు వస్తే అమ్ముల పొదిలో దాచుకొని కాపాడుతూ ఉంటే దేశం ఆశ్చర్యపోకపోతే ఏమవుతుంది? 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం పెట్టి ఎవరికి ఎక్కర రాకుండా గంగల పోసిన పైసలు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే దేశం ఆశ్చర్యపోకపోతే ఏమవుతుంది? 100% బడి పోరగాళ్లకు స్కూల్ బట్టలు లేకున్నా పాఠశాల ప్రారంభించి పుస్తకాలు ఇవ్వనటువంటి సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాన్ని చూసి దేశం ఆశ్చర్యపోకపోతే ఏమవుతుంది? నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేయడంతో దేశం ఆశ్చర్యపోకపోతే ఏమవుతుంది? ఇవన్నీ స్కీములు కావాలన్నట దేశానికి. ఇసుక దద్దా, భూముల కబ్జాలు, ఇవన్నీ ఈ స్కీములు కావాలన్నా సారు దేశానికి? ఆశ్చర్యపోతుంది దేశం ఆశ్చర్యపోతా. దేశం ఆశ్చర్యపోకపోతే ఏమవుతుంది? కేసీఆర్ ను చూస్తేనే మళ్ళీ నిన్న టోపీ పెట్టుకొని పోయింది చూసుకో. అదే టోపీ పెట్టిందంటే జనానికి టోపీ పెడుతున్నట్టు. నిన్న ఇందూరుకి ఎన్ని కోట్లు అంటారు ఉందా? ఇగో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నేను వచ్చిన ఈ సందర్భంలో మరొక 100 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను. ఈ పీకేలు కావాలి ఇప్పుడు కేసీఆర్ కావాల్సింది. ఇక చూడు, ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారికి నేను చెప్పిన పాత కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ భవనం ఏదైతే ఉందో ఇలా ప్రారంభం చేసినాం కాబట్టి పాత కలెక్టరేట్ భవనం ఉన్న చోట ఇందూరు కళాభారతి అని తెలంగాణలోనే గొప్పగా ఉండేటువంటి ఒక గొప్ప ఎయిర్ కండిషన్ ఆడిటోరియం రావాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పట్టణంలో మిగిలిపోయిన మంచి పనులు కూడా జరగవలసిన అవసరం ఉంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నేను వచ్చిన ఈ సందర్భంలో మరొక 100 కోట్ల రూపాయలను శాంక్షన్ చేస్తా ఉన్నాను. బ్రహ్మాండంగా చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంతే. భద్రాచలంలో 1000 కోట్లు ఇచ్చిండు. భద్రాచలం 1000 కోట్లు అయిపోయినాయి. హుజూర్ నగర్ ఊరికో 10 లక్షలు అయిపోయినాయి. 10 లక్షలు అయిపోయినాయి. హుజూరాబాద్ లో చెప్పినాయి అయిపోయినాయి, దుబ్బాకలో చెప్పినాయి అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా నిజామాబాద్ జనం కూడా తెలివి కల్లోలు జనం.
కేసీఆర్ కు ఏం కావాలి, ఊపు రావాలి కదా, ఊపు మీద తెస్తాం, ఊపు మీద తెస్తామని అంటారు. అవన్నీ ఇంకా గమ్మత్ ఏం చేసిందంటే ఈసారి మీటింగ్ లా ఈ జనం సప్పుడు వినబడతలేదని ఆడాడ ఒర్రెక్కాడ మైకులు పెట్టి మైకులు పెట్టి ఇక్కడ అంటున్నారు అన్నట్టు. మైకులు ఏడైనా పెట్టిన మైకులు కాడ అంటున్నారు. నిన్న జరిగినటువంటి మీటింగ్ లో నిజామాబాద్ జనము మొత్తం జిల్లాను జల్లెడ పడితే ఈ మందిని పట్టుకొని వచ్చి మొత్తం ఉమ్మడి జిల్లాను జల్లెడ పడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చిరు నేతలు పోయిర్రు ఏమో కానీ నిజామాబాద్ 100 కోట్లట. ఇక మరి నిజామాబాద్ ప్రజలారా మీరు రొట్టిరిగి నేతిలో పడ్డట్టు అయిపోయింది. కేసీఆర్ 100 కోట్లు అక్కడ, నిజామాబాద్ పట్టణానికి 100 కోట్లు, అర్బన్ కు 100 కోట్లు. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చింది ఇది. అర్బన్ ఏరియాకు ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిందంటే మీరు కోటీశ్వర్లు అయినట్టే. నిజామాబాద్ అంటే 100 కోట్ల ఆసామియాల నమ్మరా? కేసీఆర్ మీరే నమ్మకపోతే నిజంగా కాక ఆడ బంపరే జరిగినట్టుంటే నీ బిడ్డ ఎందుకు ఓడిపోతుండే, ఇవాళ నీ పరిస్థితికి ఇట్లెదుకుంటుండే. బిడ్డనే మేనేజ్మెంట్ కోటాలో తీసుకొచ్చి నీ బిడ్డనే పాదయాత్ర చేసి, అది పాదయాత్ర నీ బిడ్డనే ఆ మేనేజ్మెంట్ కోటాలో తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసినావంటే నీ పరపతి ఏడికి దిగజారిపోయిందో అర్థం చేసుకో. అసలు పరీక్షలలో ఫెయిల్ అయితే అసలు పరీక్షల ఫెయిల్ అయితే బ్యాంకు రాకపోయి ఓడిపోయి పైసలు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో బిడ్డకో ఎమ్మెల్సీ కొనిచ్చినావు. ఇక నిజామాబాద్ జనానికి ఇక ఎగిరి గంతేసారు. నిజంగా ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే ఏమని 100 కోట్లు అనగానే వందలేవు వట్టియే కేసీఆర్ మాటలు. కేసీఆర్ మాటలకు ఈ టోపి పెట్టుకొని వచ్చినా మీకు ఎరికే కదా వ్యవహారం ఎట్టుంటుందో. కేసీఆర్ టోపి అంటే ఇంకా చాలా ఉన్నాయి కావాలంటే అయ్యో ఒక్కటి జాలుతుంది, జనం గునేవాళ్ళుతారు. తెల్లారంగానే మళ్ళీ అలా డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే కేసీఆర్ నిన్న సభలో చెప్తా ఉన్నాడు కదా, మీకు ఎండ కొడతా ఉంది, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని ఇట్లా చెప్పిండు. కేసీఆర్ బొమ్మలు ఇంకెక్కువ చూపించి మిమ్మల్ని మీ మార్నింగ్ ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఎండ కొడితే సూర్యునికి ఫోన్ చేయడా? చేస్తాడు సూర్యుని కూడా. ఇప్పుడే సూర్యుడు మొన్న మధ్య 28 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చిండ్రు. కేసీఆర్ గారు మీ రాష్ట్రంలో మీరు బాగానే తిప్పలు పడ్డారు, దయచేసి మీరు భారతదేశం గురించి కూడా పిడికిలి బిగించాలి, మేమంతా మీ వెంట ఉంటాం, జాతీయ రాజకీయాల్లోకి రండి అని అన్నారు. త్వరలోనే మనం జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రారంభిద్దాం, జాతీయ రాజకీయాల్లోకి పోదామా, ఏ విధంగా తెలంగాణను బాగు చేసినామో ఆ విధంగా ముందుకు పోదామా అని అడుగుతా ఉన్నాడు. పోదామా పోగని మళ్ళా రాకిగా అటేవు మళ్ళీ టెంకల రాకిగా. ఇక రెండో విషయం ఏంటంటే కాక ఈ 28 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులల్లా ఒక్కరి పేరు చెప్పు కాక, పలానా వాళ్ళు రమ్మన్నారు నన్ను, ఒక్కరు వాళ్ళ పేరు చెప్పు, పేరు ఫోన్ నెంబర్ చెప్పు ఒక్కసారి చూద్దాం. 28 రాష్ట్రాల నుంచి 28 మంది వచ్చిరట. మొన్న 26 అన్నాడు, ఇప్పుడు 2 పెంచాడు. 28 అన్నారు కానీ మరి తెలంగాణ రైతాంగం ఎందుకు రమ్మంటారు పొమ్మంటలేరు నిన్ను? వాళ్ళకి తెలుసు కానీ పర్ఫార్మెన్స్ మీ లలిత కళలు అయితే తెలుసు కదా. ఇక అయితే ఇందులో ఏ ఒక్కరి పేరన్నా మీరు బయట పెట్టాలి కాక, పలానా ఆయన నన్ను రమ్మన్నాడు జాతీయ రాజకీయాల్లోకి అని ఈ 28 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ దాంట్లో ఒక్కరిని చూపెట్టి దయచేసి ఎట్లనే చేసి. చాలా ఇంపార్టెంట్ కాక జనం అడుగుతారు. ఒక్కరిని చూపెట్టిగా మళ్ళీ రేపటి నుంచి ఇక చూపెట్టి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాయి. ఇక మళ్ళీ రేపటి నుంచి నీ గురించి మాట్లాడి తొట్టిగా నీ మీద ఒట్టు, నీ మీదనే ఒట్టు. కేంద్రంలో వచ్చేది మన సర్కారే. ఈ ఎంత రేతుల మాట ఇది అంటే ఇక అయితే ఇక్కడ ఇది పొరపాటు పడ్డది కానీ కేంద్రంలో వచ్చేది మన సర్కసే. అచ్చా సర్కాసేనా? బీటెక్ లో ఫీజుల బాంబు. 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో ₹1,00,000 పైనే. అత్యధికంగా సిబిఐటీలో ఏటా 1,73,000 ఫీజు. మొత్తంగా 81 ప్రైవేట్ కాలేజీల్లో భారీగా పెంపు. టీఏఎఫ్ఆర్సీ అంగీకరించిన ఫీజుల వసూలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఇవాళ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు. ఇంకా ఫీజులపై జీవో ఇవ్వని రాష్ట్ర సర్కార్ అంటూ. ఈ జీవో ఏముంది, వాళ్ళే మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, వాళ్ళే మీకు నచ్చినంత తీసుకోర్రా భయ్ అని చెప్పినట్టుగానే ఉంది. 20 లక్షలు తీసుకో, తాగినోడు కడతాడు తాళ పన్ను, సర్కార్ రియంబర్స్మెంట్ ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, దాని మీద మాటనే లేదు, ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే నిన్న నిజామాబాద్ నుంచి ఎక్కడి నుంచి ఒక బుజ్జి నాకు మెసేజ్ పెట్టింది. అయితే కాకతీయ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివేటోళ్ళకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కాలే. ఇక్కడనే నోటిఫికేషన్లు పడుతున్నాయి. మాకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి కాకతీయ యూనివర్సిటీలో ఎందుకు కాలేదంటే కరోనా పాండమిక్ అంటున్నారు. కరోనా పాండమిక్ లో కేసీఆర్ గీత ఇక మందిని తీసుకొచ్చి కూర్చుండ పెట్టవచ్చు, కానీ కాకతీయ యూనివర్సిటీలో ఎగ్జామ్స్ లకి తేడా వచ్చినది.
అయితే ఇప్పుడు విదేశ వాళ్ళకు కూడా టీఎస్పీఎస్సీకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్లకు కూడా మీరు పరీక్షలు రాసే ఇక్కడ నోటిఫికేషన్లకు అటెండ్ అయ్యేటువంటి వెసులుబాటు కల్పించాలి. అవి వస్తుందో పోతుందో తెలియదు కానీ అవకాశం అయితే కల్పించాలి. వస్తే అది వస్తే ఆ బుజ్జి ఏమనుకుంటుంది, నిజంగానే చేస్తారేమో అనుకుంటుంది. నేను చెప్తే అర్థమైతే లేదు ఆ బుజ్జికి. కేసీఆర్ బుజ్జి ఆయన ఇక్కడ. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ కన్వర్జేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో లిజ్ ట్రస్ విజయం సాధించారు. దీంతో ఆమె బ్రిటన్ 56వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మార్గరెట్ థాచర్, తెరిసా మే తర్వాత పీఎం అవ్వనున్న 3వ మహిళగా రికార్డు సృష్టించారు. చివరి దాకా గట్టి పోటీ ఇచ్చిన ఇండియన్ సంతతి లీడర్ రిషి సునక్ దాదాపు 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ట్రస్కు 57.4% ఓట్లు రాగా సునక్కు 42.6% ఓట్లు పడ్డాయి. అయ్యో పాపం, మనం మొన్నటిదాకా అనుకున్నాం, మొన్నటిదాకా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారా, ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళని పరిపాలిస్తాం అనుకున్నాం. రిషి సునక్ వస్తాడు అనుకున్నాం. పాత ఇల్లు కూలి భర్తలు మృతి. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో పాత మట్టి విద్దే కూలి పాతయి కూలదు, కూలితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూలాలి కానీ పాత ఎట్లా కూలినో అర్థమైతలేదు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో పాత మట్టి మిద్దె కూలి దంపతులు మృతి చెందారు. భారీ వర్షానికి మిద్దె రాని నిద్రిస్తున్న భద్రయ్య వెంకటమ్మపై పడడంతో అక్కడికక్కడే చనిపోయారు. పాప దంపతులు చనిపోయారట. పాత ఇల్లు కొత్త ఇల్లు కట్టిస్తాన్న సర్కారేమో ఆయననేమో దేశకి నేత. పాత ఇల్లు కూలిపోయిందంటే కొత్త ఇల్లు లేకనే కదా. యాక్చువల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింటే నిజంగా ఇచ్చింటే డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇలా కట్టుకో శాతగాక అంతేగా మరి. ఏది వాళ్ళు ఇస్తాను లేదా గమ్మత్తున్నాయి, తప్పే మనదే. ఎందుకన్నా ఇట్లా బట్టగాలి చేస్తూ కేసీఆర్ అట్లా వేయద్దు అట్లా. ఇక వాళ్ళు ఇస్తాను లేదా. ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కోసం 5 లక్షలు అప్పిస్తారు రుణం. మేము కూడా ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఇస్తాం, కానీ 100% ఫ్రీగానే ఇస్తాం. అప్పు పెట్టాం మేము. 19 డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అక్కడే ఇల్లు. సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. మేము ఎప్పుడు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పలేదు అధ్యక్ష. చెప్పుంటే సభ ముందు పెట్టమనండి. దండం పెడతాను అయినా. ఇగో ఇటువంటి ఇది ఇప్పుడు చెప్పింది కాదా ఇప్పుడు ఇది ఏది ఇది ఇప్పుడు మనిషి మాటలు కావాలి. అది నాలుగేందుకైతే తాటి మాట. ఇటువంటి వాళ్ళు ఆడలు కూడా ఆడియోలను మొగోళ్ళని పట్టుకొని పోతురు చూడు. వ్యవస్థ మంచినే సోలుగుతున్న తెలంగాణ పిల్లగాడి కాడికి పాపం. ఏడగట్టిస్తానంటే డబుల్ బెడ్రూమ్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల భూమి ఇస్తానన్నారా వాళ్ళు? అనలే కదా మరి. మనం ఊహించుకొని కానీ కేసీఆర్ ఎంత పవిత్రుడే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్నాడా అంటే చూపి ప్రశాంత్ రెడ్డికి. మళ్ళా ఇక ఇయాల్టి నుంచి అసెంబ్లీ ఉదయం 11:30 ప్రారంభం కానున్న ఉభయ సభలు. మండల్లో గోదావరి వరదలపై షార్ట్ డిస్కషన్. బీఏసీ సమావేశాల్లో ఉభయ సభల నిర్వహణపై నిర్ణయం. ఇక మండలి లైవ్ ఎట్టాగో రాదు కదా, జనం ఎక్కువ చూడలేరు కదా. మండల్లో గోదావరి మనం ఇవాళ 3 రోజులు కదా, 3 రోజులు సభ అంటున్నారు. ఆ 3 రోజులు ఈ 3 రోజులు కాళేశ్వరం ముంపు మీద ఏమైనా మాట్లాడతారా? ఇక సమాధానం చెప్తుందా ఈ సర్కారు? చెప్పది. ఇది ఫస్ట్ రోజు ఏమో సంతాపం కింద వెళ్ళిపోతుంది. చనిపోయిన వారికి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంత శోకతప్త హృదయంతో సభను కొనసాగించడం మీరు వాయిదా వేయాల్సిందే అనగానే మంచిదని ఆయన వాయిదా వేసి వెళ్ళిపోతుంది. ఇక మిగిలింది 2 రోజులల్లా ఇక వచ్చి ఈ కాగితం ఆ కాగితం ప్రశ్నోత్తరాలు మన్ను మాచాడం అయిపోయే వరకాల చదువుకునేసరికి కథం. ఇక యువతల పక్షాలకి సీతక్కనో గీతక్కనో లేచి అధ్యక్ష మాకు మైకి అనగానే లే కూర్చొని అంటాడు. అనగానే ఇక ఇవాళకి వచ్చిపోతుంది. ఇక రేపటికి సమాధానాలు చెప్తున్నాం కదా అధ్యక్ష, వాళ్ళకి ఎందుకు మైక్ అంటారు. ఇక మేము వెళ్ళిపోతున్నాం అనగానే వీళ్ళు ఇనలేక వెళ్ళిపోయారు, అభివృద్ధిని చూసి ఓర్సలేక వెళ్ళిపోయారని వీళ్ళకి చెప్తారు. ఈ 3వ రోజుకి వచ్చిపోతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి శాసనసభ సమావేశం జరగాలి. జరిగితేనే ప్రభుత్వం మనుగడ కొనసాగుతుంది, లేకపోతే సభ రద్దు అవుతుంది. కాబట్టి నిర్వహిస్తున్నాడు తప్ప సమస్యలు పరిష్కరించడం కోసం బాతాల పోషెట్టి పెట్టిన దుకాణం కాదు ఇది. ఇక టీచర్స్ డే నాడు టీచర్ల అరెస్టు. స్పౌస్ బదిలీల కోసం పిల్లా పాపలతో రోడ్డెక్కిన 13 జిల్లాల ఉపాధ్యాయులు డిఎస్సి ఎదుట మౌన దీక్ష. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టు చేసిన పోలీసులు పిల్లలతో పాటు పోలీస్ స్టేషన్లకు తరలింపు. ఇగో ఇది కేసీఆర్. ఏది ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉపాధ్యాయులను సన్మానించుకొని శాలువాలు కప్పుకొని ఇవి ఉంటాయి, కానీ పోలీసులను పెట్టి ఎత్తుకొని పోవడం మాత్రం తెలంగాణ. ఈ నమూనా అభివృద్ధి దేశం కోరుకుంటుంది కాబట్టి రమ్మంటున్నట ఈయన కాకను. స్పౌస్ బదిలీలు చేపట్టాలంటూ కొన్నేళ్లుగా ఆందోళన చేస్తా ఉన్నారు.
చిన్నపిల్లలతో వస్తా ఉన్నారు అలా ఉన్నాయిగా దీంట్లో ఏమైంది? జరా స్పౌస్ బదిలీల గురించి ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉపాధ్యాయుల భార్యల్ని పిల్లల్ని తీసుకుపోయి అలా అరెస్ట్ చేయించింది. ఇది కేసీఆర్ ఏలుబడి. కేసీఆర్ ఏలుబడిలో ఇక ఇట్లుంటాయి అన్నట్టు వ్యవహారాలన్నీ. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని అరెస్ట్ చేయిస్తాడా ఎవడన్నా? మన ఇగరం తప్పిన పినిగా మోస్టోన్ మీద బయలుకు పోయినట్టు కేసీఆర్ కోటేస్తే ఒక ఇది కథ. భార్యాభర్తలు విడిపోయే కాడికి వచ్చింది కథ. ఆఖరికి మోడు పిల్లలను వాపుతున్నాడు కేసీఆర్. అంతే, మూడు పిల్లలు పిల్లలు ఒక చోట, మూడో చోట భర్త అదేమంటారు అక్కడ తల్లిదండ్రులు ఒక చోట. బస్సులన్నీ సీఎం సభకే తిప్పలు పడ్డ 4 జిల్లాల ప్రయాణికులు. ఇది చూడాలి. నోటీస్ బోర్డు ప్రయాణికులకు విజ్ఞప్తి. రేపు సీఎం గారి ప్రోగ్రాం మీటింగ్ నిజామాబాద్ లో ఉన్నందున అన్ని రూట్లలో బస్సులు రద్దు చేయబడినవి. ప్రయాణికులు సహకరించగలరని మా మనవి. ఇట్లు డిపో మేనేజర్ కామారెడ్డి. ఒక 5 నిమిషాలు కలుస్తా అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమన్నారు, పోలీసులు ఏమని చెప్తారు? ఏడా ఇబ్రహీంపట్నం దగ్గర స్కూల్ కాడ 5 నిమిషాలు పిల్లల్ని కలుస్తామంటే చదువు డిస్టర్బ్ 5 నిమిషాలు. ఇక సీఎం కేసీఆర్ సభ కోసం నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో దాదాపు అన్ని ఆర్టీసీ బస్సులను అధికారులు మళ్లించారు. దీంతో ప్రయాణికులు బస్టాండ్లోనే గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. హాస్పిటళ్లకు వెళ్లే రోగులు, ఊర్లకు వెళ్లే మహిళలు, వృద్ధులు, పిల్లలు తిప్పలు పడ్డారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించగా వాళ్ళు ఎక్కువ ఛార్జీలు వసూలు చేశారు. నిజామాబాద్ లో సోమవారం కేసీఆర్ సభ జరిగింది. దీనికోసం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి దాదాపు 80 నుంచి 90 బస్సులను తరలించారట. ఇగో నిజామాబాదు, ఆదిలాబాదు, కామారెడ్డి ఇన్ని జిల్లాలు కలిపితే కాక మీటింగ్ అయింది నిన్న. ఊకే సప్పుడు ఎక్కువ పని చేయి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో బడులు లేవు, లెటర్పీస్ లేవు రాబాయ్ అని చెప్పి బడులన్నీ బంద్ అని చెప్పేసి ఉన్న బస్సులన్నీ తీసుకుపోయి పరణ మైదానంలో పెట్టుకొని మీటింగ్ కాగానే అడదోలి అంతే సప్పుడు ఎక్కడన్నా ఈ బడులు బస్సులు బంద్ పెట్టుడేందో నాకు అర్థం కాదు. ఆడసభ జరిగితే పెద్దపల్లి కాడ బస్సులు బంద్ అట, బడులు బంద్ అట. నిజంగా గతం ఇట్లా లేదన్నా. గతంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా దివంగతులు అయితే చనిపోతే బస్సు బడులు బంద్ అయ్యేది. వస్తే బంద్ అయింది, సస్తే బంద్ కానీ గమ్మత్తున్నది. గ్రేటర్ హైదరాబాద్లో నెలలో 1827 డెంగీ కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైనే నమోదు. రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో జూలైలో 542, ఆగస్టులో 1827 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 5,000కు పైనే ఉంది. అర్బన్ ఏరియాలో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నందున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో డోర్ టు డోర్ సర్వే చేపట్టాలని సర్కారు. మంచి వాళ్ళకి వస్తున్నాయి, రావాల్సిన వాళ్ళకి రావేమి ఇవి. ఈ దోమలు ఏంటంటే పోతలేవు. ఈ దోమలు పోయేదికు పోవు. ఇగో జనమేమో జనం సాగు కావాలి, ప్రయాణికుల సాగు కావాలి, టీచర్లు వాళ్ళ సాగు కావాలి, ఇగో ఈడ విద్యార్థులను వీళ్ళ సాగు కావాలి. కేసీఆర్ మాత్రం కేంద్ర రాజకీయాలకు పోవాలి పిడికిలు బిగించి. నీ పిడికిలు సలాగుండే ఈసారి వార్డు మెంబర్ కూడా గెలువు నీ ముఖానికి. నువ్వు ఏడ పోటీ చేయి, నేనే వచ్చి పోటీ చేస్తాను నీ మీద. నిన్ను ఓడగొట్టకపోతే నా పేరు తిన్మార్ మల్లన్న కాదు, ఈసారి బాతాల పోషెట్టి. నువ్వు దేనికన్నా చెయ్యి. ఎంపీకి చేస్తే ఎంపీకి చేస్తా, ఎమ్మెల్యేకి చేస్తే ఎమ్మెల్యేకి చేస్తా. ఇక నీ కాడ ఈ అస్త్రాలు ఏమన్నా ఉంటే ఇప్పుడు వాళ్ళనో వీళ్ళనో ఎగదోలి అరెస్టో బిరెస్టో చెప్పి ఇక నీతో అయ్యేది గదే కదా. గతకడే పోతే స్పీకేది ఏం లేదు. నువ్వు వినాయక నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్లోనే చేస్తాం, ఏర్పాట్లు చేయకపోతే ఎక్కడి విగ్రహాలు అక్కడే పెట్టి నిరసనలు. భాగ్యనగర్ ఉత్సవ సమితి గణేష్ ఉత్సవాలను రాష్ట్ర సర్కార్ పట్టించుకోవట్లేదని ఆరోపణ. అడ్డుకుంటే ప్రగతి భవన్కే. సీఎం కేసీఆర్కు బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ హెచ్చరిక. చేత కాదంటే తామే నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తామని కామెంట్. ఎలాంటి ఇబ్బందులు లేవు, నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశాం మంత్రి తలసాని. పండుగలను రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదని కామెంట్. అయ్యా ఈ పండుగలు రాజకీయాలు కాసేపు పక్కకు పెడితే హుస్సేన్ సాగర్ లో ఏఎన్ఎం అని చెప్తున్నారు. కారణం ఏంది దానికి? మొత్తం అది పర్యావరణానికి ఏదో మరి పర్యావరణానికి ఆ తర్వాత వ్యవహారానికి మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఏనియొద్దు హుస్సేన్ సాగర్ లో? హుస్సేన్ సాగర్ ని తాగునీటిగా కొబ్బరి నీళ్లుగా మార్చి దోషులతో తాగిపోసేటప్పుడు అందులో ఇవ్వడం ఎత్తే మంచినీళ్ళ ట్యాంకులు ఇవ్వడం పయకాన పోతే ఎంత పరిశానో అటువంటి ట్యాంకు తయారు చేసి ట్యాంక్ అట్లా తయారు చేస్తే గిట్ల చేయాలి. అలా రూపాయి బిల్లు వేస్తే అది తోకరా నంబరా ఏమంటారు దాని మనకేం చెప్పింది నాడు హుస్సేన్ సాగర్ కాడ కేసీఆర్ ఆ రోజు అది చూడు
ఇక చూడు హుస్సేన్ సాగర్ కాడ నిలబడి అటు దింపు హుస్సేన్ సాగర్ కాడ నిలబడి ఇంట్లో ఇక ఏం ఇది చూసి వచ్చేయమన్నాడంటే ఓ మీటింగ్ పెట్టి హుస్సేన్ సాగర్లో రూపాయి బిల్లు వేస్తే అది బొమ్మనా బొరస మీది కనబడాలన్నాడు. అసలు ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో రూపాయి బిల్లు వేస్తే వేసినప్పుడే చూస్తాం మళ్ళా కనిపించదుగా. అయినా అవి కొబ్బరి ఇక హుస్సేన్ సాగర్ లో నీళ్ళు ఎట్లుండాలంటే కొబ్బరి నీళ్ళలాగా ఉండాలి. ఆకాశార్మ్యాలు ఉంటాయి అని చెప్పిండు. ఎక్కడ ఇవే టవర్లు ఇగో ఈ టవర్లు ఉంటాయి అని చెప్పిండు. ఏడా హుస్సేన్ సాగర్ పక్క పోయింది. ఈ టవర్లు ఇటు వీక్లీ తెలియదు. హుస్సేన్ సాగర్ లా ఇక చెప్పుడు మాత్రం ఎంత అద్భుతంగా చెప్పిండంటే బిస్లరీ వాటర్ బాటిల్ కొత్తది కొనుక్కొచ్చుకొని మూత తీసి కింద వారబోసి హుస్సేన్ సాగర్ నీళ్లు పోసుకొని కొబ్బరి తాగి ఇంకా కొన్ని నింపి ఇంటికి సంచిలో పెట్టుకొని పోయిందని చెప్పిండు. మనం కూర్చోండి సారు ఈ కొబ్బరి నీళ్ళు ఎటు పోయి ఈ కథ ఎటు పోయిందో ఇగో పంపించాలి. హుస్సేన్ సాగర్ ఈ ప్లాన్ లో ఈ డిజైన్ మనకు నమస్తే తెలంగాణలో మనం గతంలో చూసిన కనిపిస్తుంది. అవే దీనికి అన్నట్టు ఇట్లా ఇవన్నీ డల్లాస్ సిటీ ఎట్లుంటుందో అట్లుంటది హైదరాబాద్ అని చెప్పి ఇట్లా కాకరే. ఇంకా ఈ అందమైన మురికిలా కేసీఆర్ హ్యాపీ బర్త్డే కేసీఆర్ అని పడవలు వేసి తింపుతా ఉన్నారు అన్న చుట్టూ. కానీ కాకకు నీళ్లు పంపించాలి. ఇదైతే తీవ్ర అన్యాయం. ఇది హుస్సేన్ సాగర్ నీళ్లు తీవ్రంగా ఖండిస్తున్నాం. హుస్సేన్ సాగర్ నీళ్లు గట్ల చేసినాక గణపతిని వేస్తే ఎందుకు వేస్తున్నారా బండి సంజయ్ గారు ఎందుకు చేస్తున్నారా నీ నీళ్ళే అట్లుండే. నీవు హుస్సేన్ సాగర్ లో నీటి శుద్ధి కోసం ఇక్కడ చేస్తున్నా అక్కడ చేస్తున్నా మన్ను మసాడమన్నావు. ఎక్కడన్నా శుద్ధి అయిందా హుస్సేన్ సాగర్? హుస్సేన్ సాగరే నయ్యం నీ కంపు కంటే, నీ పరిపాలన కంపు కంటే హుస్సేన్ సాగర్ నీళ్ళే నయం రకంగా చెప్పాలి. గౌతమ బుద్ధుడే ఎట్లా హుస్సేన్ సాగర్ లోనే చేస్తాం. అవును హుస్సేన్ సాగర్ లోనే ఇదివరకు చేసినట్టు చేస్తారు. ఇప్పుడు ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారంటే ఓ పంచాయత్ జరగాలి, అలజడి జరగాలి. హుస్సేన్ సాగర్ ఆకాశార్మ్యాలు ఎటుపోయినాయి. హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు ఎందుకు గాలే? హుస్సేన్ సాగర్ పక్కకే ఇంకా 125 అడుగుల ఇంకా ఇలా ఇలా ఎవరు కొడుకు ఎవరు చిచ్చా కొడుకు చెప్తుండు. మన మేనమామ కొడుకు ఏం చెప్తా ఉన్నాడు అనుకున్నావు? మూసీలో బోటింగ్ ఏర్పాటు చేస్తాం. బోటింగ్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ పిల్లలు అంతా మరి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బోటింగ్ వరద ఇవి ఫ్లోటింగ్ ఉంటది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి టికెట్ ధర ఎంత కాడికి పోయి ఇప్పుడే టికెట్ ధర ఎంత పెట్టాలి మూసీల మురికి మూసీలే ఉంది. టికెట్ కాడికి పోయి వీళ్ళంతా అవి ఇటువంటి కాందారు. నీకు ఎట్టడో మంగళారతి ముట్టియాలి ఆయన, నీకు మంగళారతి దింపాలి. ఇట్లా మంగళమని పాడరే పాడు మంగళమని పాడరే మన కాకకు. వరంగల్ కు యునెస్కో గుర్తింపు. వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లో స్థానం సంపాదించింది. దేశంలో వరంగల్తో పాటు కేరళలోని ప్రముఖ పర్యాటక కేంద్రం త్రిశూర్ పట్టణానికి కూడా ఈ గౌరవం దక్కింది. దీనిపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేసిండు. అయితే పర్యాటక శాఖ మంత్రుడు కాబట్టి కాస్త కిషన్ రెడ్డి రూపంలో కొంత దొరికితే ఇది విషయం ఏంటంటే మరి కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరానికి యునెస్కో గుర్తింపు ఇయ్యరా? 100% ఇయ్యాలి. డిమాండ్ ఇయ్యాలి. దీని మీద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇయ్యరా? ఇయ్యాలి. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు యునెస్కో గుర్తింపు రావాలి. అది ఇట్లా ఊపుతుంది, ఇట్లా అంటే పడుతుంది, ఇట్లా ఉన్నది. ఇల్లు ఉంటాయా? తర్వాత నీళ్ళల్లా మీరు నల్లలైతే నల్లలు తెచ్చుకుంటారు ఈ నీళ్ళకు, కానీ నీళ్ళలోనే ఇల్లు కట్టుడు చూసిరా? ఇవన్నీ యునెస్కో ఇయ్యాలి. మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ప్రత్యేక గుర్తింపు, ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం. నీకు హాల్ నుంచి కిచెన్ పోవాలంటే ఇక్కడ మునిగాడ తేలాలి. కిచెన్ లో ఆడ ఇంత వేసుకొని వంట చేసుకొని మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని 2 కాలు ఈత కొట్టుకుంటా ఇడికి హాల్కి వచ్చి మనం చేయాలి, తినాలి. ఈ యునెస్కో గుర్తింపు ఈ యునెస్కో కూడా పక్షపాత ధోరణి పక్కకు పెట్టాలి. ఈ రాళ్ళకు బోళ్ళకు కాదు ఇవ్వాల్సింది, కేసీఆర్ కట్టడాలకు ఇవ్వాలి, కేసీఆర్ నిర్మాణ శైలికి ఇవ్వాలి, మనం మా ఇంజనీర్కి ఇవ్వాలి. ఇక ఆంధ్రజ్యోతి గద్యం అనేదేనట. ఢిల్లీ గద్యం అనేదే. ఢిల్లీ గద్యం అనేదే. ఇక అప్పట్లో కేసీఆర్ మహిళలకు పెద్దపీట అంటే ఉన్నాడు మేము తెచ్చిన పెద్ద పీట ఉంటదిగా చిన్న పీట వేరు, పెద్ద పీట మహిళల కోసం కాకే అట్లే ఉంటది. పెద్ద పీట అంటే ఢిల్లీ గద్యం అనేదే. ఏడా సమ్మక్క సారక్క గద్దె లేకుంటే సమ్మక్క సారక్క గద్దె ఉంటుంది. కేసీఆర్ కు గద్దె కట్టాలి, ఢిల్లీలో కట్టి ఆ గద్దె మీద పెట్టాలి. ఢిల్లీ గద్దెం అనదేనట. గద్దెనా గొద్దెనా? కేంద్రంలో రానున్నది బీజేపీయేతర ప్రభుత్వమే. అప్పుడు దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్,
తెలంగాణలోని ఈ గద్దేమో కానీ మన కుర్చేటివా కుర్చీ వేసుకొని కూర్చొని కట్టిస్తా దొరుకుతలే. కుర్చీ వేసుకొని కూర్చొని సాల్వ్ చేస్తా నేనే వచ్చి కూర్చుంటా ఎవడాపుతాడో చూస్తా ఎట్లెట్లా కాదో చూస్తా చేద్దామా పోదామా ఆ రైతులు కూడా పోదామా అని పోండి సార్ అంటున్నాడు. ఒక్కడు కూడా ఉండబట్టలేడు మీ సేవలు కావాలి సార్ మాకు అన్నోడు లేడు ఈడ తెలంగాణలో. తెలంగాణలోని అన్ని పథకాలు దేశమంతటా అమలట. కథమిగా దేశం కథమేగా బీడు బిచ్చం కళ్ళు జరైతే దేశం. ఇకపై జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తా బీజేపీ ముక్తు భారత్కు తెలంగాణ రాష్ట్రమే కీలకం. కార్పొరేట్లకు 12 లక్షల కోట్లు దోచిపెట్టిన మోడీ సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టేందుకే ప్రాధాన్యం. నిజామాబాద్ బహిరంగ సభలో బాతాల పోషెట్టి కలెక్టరేటు పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం. సీఎంకు నిరసనసగా ప్లకార్డులతో వీఆర్ఏల ప్రదర్శన. ఒక్క నిరసన నా ఒక్క కథన. కాకాడికి పోతుంటే ఓ చుచ్చు ఓపించారు జనం. కాక ఏడికన్నా పోతే ఇట్లా ఎక్కడ కనుక కాకి గూడిని కదిలిస్తే ఆ తల్లి కాకి ఆడు ఇటు పోతే తను కూడా పోతా ఉంటది అని పటా బయటికి వెళ్తే గా పరిస్థితికి వచ్చింది తెలంగాణ. ఈయన దేశాన్ని వెళ్తాడా దేశకు పోతాడా దేశకి నేత చేతిలో పోయాలంటున్నాను. ఈయన కథకి ఇది. సీఎం కు నిరసనగా ప్లకార్డులతో వీఆర్ఏల ప్రదర్శన. ఫీజు బాధుడు ప్రభుత్వం ఖరారు చేయకుండానే పెరిగిన ఇంజనీరింగ్ ఫీజులు. ఎవరికా ఈయన ప్రభుత్వం ఉంటే కదా సర్కారు ఉందనుకుంటారు. సర్కారు ఎప్పుడో చచ్చిపోయింది. సర్కారు మౌనముద్రతో కోర్టుకు 70 కాలేజీలు న్యాయస్థానం అనుమతితో పెంచిన మైనం. నిజానికి ఏడాదికి పెంచకూడదని సర్కారు సూచన. ఆ మేరకు నెల కిందటే టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు వాటిపై నిర్ణయం తీసుకోవడంలో సర్కారు తీవ్ర జాప్యం. పెంచట్లేదంటూ లీకులు ఇస్తూ అధికారిక ఉత్తర్వులకు నో. నేడు సీట్ల కేటాయింపు వెంటనే ఫీజుల చెల్లింపు. ప్రభుత్వ తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు అసహనం అంటూ ఈ సర్కారు కోర్టుకు పోయినోడు ఎవడు? పల్లరాజేశ్వర రెడ్డి మల్లారెడ్డి వీళ్ళేగా కోర్టుకు పోయారు. మరి కోర్టులో ప్రభుత్వ న్యాయవాది వాదించాలి కదా. సర్కారు నిర్ణయం వెలువడదా కాగాలి అది ఇదని పెంచుకొని అధ్యక్ష పెంచుకొని మై లార్డ్షిప్ అనగా కథం పెంచురి. ఇగో ఏం పోయింది. ఇగో ఇందులో లేవా అనురాగ్ ఏమందా అయింది. అనురాగ్ యూనివర్సిటీ ఏమంది. సివిఆర్ ఏమంది. ఇగో విఎన్ఆర్ ఏమంది. వర్ధమాన్ గీతాంజలి ఇవన్నీ లేనా. అది కాకపోతే కోర్టు ద్వారా లీగల్ గా తెచ్చుకున్నారు అన్నట్టు. అనురాగు పల్లాది చెప్పాలి ఇంకా చెప్పాలి. ఇంకా పల్లరాజేశ్వర రెడ్డిదేనాయా సిఎంఆర్ మల్లారెడ్డిది. అయితే విషయం ఏంటంటే ప్రజలారా మీరంతా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులారా ఈ అనురాగ్ యూనివర్సిటీ పల్లరాజేశ్వర రెడ్డి కోటేస్తే ఏమైందంటే ఆయన కాలేజీలో 73,000 ఉన్న ఫీజు 90,000 పెరిగింది. మంచిగా అయింది. అట్లా అభివృద్ధి జరిగింది. ఆయనకు అభివృద్ధి జరిగింది. సమావేశాలు 3 రోజులే 6, 12, 13వ తేదీలో నిర్వహణ. నేటి నుంచే అసెంబ్లీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఇవాళ నుంచి సమావేశం ఉంటుంది. కేసీఆర్ బల్లలు ధన దిమ అంతే. మళ్ళీ పుట్నాలు శనిగలు అంచనాలు భారీగా పెంచేశారు. నిజామాబాద్ లో పైపుడు ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయం 40% పెంపు. 2,600 కోట్ల నుంచి 3,650 కోట్లకు ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం. కాళేశ్వరం పాలమూరు పెంపునకు ఓకే. పెంపుకుంటుంది అక్కడ పైసలు హలో ఏది అంచనాలు ప్రాజెక్ట్ అంచనాలు పెంచుకుంటా 26,000 నుంచి 36,000 కోట్ల కంటే 1,000 కోట్లు కొట్టేసిరు కథం. ఇక కాళేశ్వరంలో పెంపు పాలమూరులో పెంపు ఏడవ సుక్క వారింది లేదు. మొత్తానికైతే మీ సొమ్ము కరగనాకుతా ఉన్నాడు కేసీఆర్ అండ్ గ్యాంగు. రాహుల్తో నితీష్ భేటీ. రాజకీయాలు ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ. వచ్చే లోక్సభ ఎన్నికలు విశ్వాసం నెగ్గిన సోరెన్. జార్ఖండ్లో సర్కార్కు మద్దతుగా 48 మంది ఓటు. అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్ చేసిందంట. అక్కడ అది హేమంత్ సోరెన్. బీజేపీకి రెండో దెబ్బ. ఒకటి బీహార్లో, రెండోది జార్ఖండ్లో. ఆసరా నుంచి 35,000 అర్జీల తిరస్కరణ. ఆధార్ లింక్ అయిన ఆస్తుల ఆధారంగానే నిర్ణయం. క్షేత్రస్థాయికి జాబితా మళ్లీ పరిశీలించాలని ఆదేశం. ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు, కారు ఉన్న అనర్హులే. 3 ఎకరాల తరి, 7.5 ఎకరాల మెట్ట ఉన్న అంతే. వచ్చిపోయింది. కొత్త ఇచ్చుడేమో గారు పాత కోత పెడతాడు సారు. పాత పింఛన్లు పోతున్నాయి అట చూడ్రి. వస్తున్నాడు. సోలార్ పైకప్పుతో సైకిల్ ట్రాక్. ఓఆర్ఆర్ వెంబడి 88.12 కోట్లతో 23 కిలోమీటర్ల మేర నిర్మాణం. దక్షిణ కొరియా నమూనాలో డిజైన్లు నేడు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్. ఇవి చేస్తాడు. ఏది పచ్చగున్న కాడ తిని ఎచ్చగున్న కాడ వండే కాడ కేటీ రామారావు ఉంటాడు. ఈ హాస్టల్ల కాడ, ఈ మున్సిపాలిటీలు అయితే మోరీల కాడ ఈడు ఉండడు. ఇక అబ్బా
తెలంగాణ రాష్ట్ర పండుగగా కాళోజీ జయంతి. ఇప్పుడు కాక ఎంతమంది గుర్తొస్తారు చూడు. కొత్త కొత్త గుర్తుకొస్తుంది. మరి కాళోజీ అన్న మాట కూడా గుర్తుకు రావాలి. అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు అని చెప్పాడు కాళోజీ. అయ్యో ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తన్ని తరుముదాం, ప్రాంతమోడే మోసం చేస్తే ఇలా పాతర పెడదామని చెప్పి ప్రాంతంలోనే పాతర పెడదాం. ఇప్పుడు కాకను పాతర పెట్టాల్సినటువంటి సమయం కాళోజీ ఆశయాలు నెరవేరేటువంటి ఆయన చెప్పిన మాటని పెద్ద మనిషి. బ్రిటన్ ప్రధానిగా టోరీ సభ్యుల ఓటింగ్తో మెజారిటీ మద్దతు 21,000 ఓట్లతో రిషి సునాక్ చేజారిన పదవి. నేడు బోరిస్ జాన్సన్ వీడ్కోలు సమావేశం. ఆ వెంటనే బ్రిటన్ ప్రధానిగా లిజ్ నియామకం. మొదటిసారి స్కాట్లాండ్లో కార్యక్రమం. ఓటముల నుంచి విజయం వైపు లిజ్ పయనం. అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇక బెంగళూరులో వర్ష బీభత్సం. ఆదివారం రాత్రంతా కుండపోత, నదులను తలపించిన రోడ్లు. ఐటీ కంపెనీలకు 225 కోట్ల నష్టం. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం. అవహేళన వద్దు, సంస్కరణలే కీలకం. బెంగళూరు వరదలపై మంత్రి కేటీఆర్. భలే సంస్కరణలు చేస్తూ తమ్మి నువ్వు. ధైర్యం దండిది, చేయమండిది ఇది దండిదే. హైదరాబాద్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం. పుదుచ్చేరిలో కానిస్టేబుల్ సహా 2 అరెస్ట్ అట. హైదరాబాద్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసిరట. నర్సింగ్ విద్యార్థి అంటూ. కమలం నేత, కోట్లలో మేత. జాతీయ స్థాయి నామినేటెడ్ పోస్టులు, పదవుల ఎర. 30 కోట్ల దందాకు పాల్పడిన ఏపీ బీజేపీ నేత. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో బాధితులు. పోలీసులకు ఫిర్యాదు, రంగంలోకి ఎంపీ. అర్ధరాత్రి అధికారుల ఫోన్లు, అరెస్టు వద్దని ఒత్తిడి. తమిళ నేతల ద్వారా ఢిల్లీ దృష్టికి ఏపీ నేతల్లో వణుకట. ఒరి అమ్మ వీడియోడు భలే ఉన్నాడేమే. 30 కోట్ల దందా చేసిండట. నీకేం కావాలి? నీకేమన్నా నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా? పోస్ట్ కావాలంటే నువ్వు ఎంత ఇవ్వగలవు? కమలం నేతనేనట ఆయన. నేతనే మళ్ళా. 27 ఏళ్లలో 5,000 కార్లు చోరీ. ఎవరినైనా ఈ ఉత్తముడు. ఈ కార్యక్రమంలో హత్యలు, వివిధ రాష్ట్రాల్లో భారీగా ఆస్తుల కొనుగోలు, ఓ ఆటో డ్రైవర్ నేర చరిత్ర. దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులట. వాడిని సన్మానం చేయరు ఫస్ట్. నిజంగా. ఎందుకంటే వాడికి దొరికింది కానీ దొరకకపోతే ఏంది పరిస్థితి? 27 ఏళ్లలో 5,000 కార్లు దొంగతనం చేసిందంటే మొన్న కేసీఆర్ 4,000 కార్లతో పోయింది ఇక్కడ. అవును. ఆ కేసీఆర్ కాన్వాయ్ కంటే దొంగ చేసిన ఎక్కువనే. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు వీడిని సన్మానించాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళ కనీసం ఈ 5,000 కార్లు పోలీసు వాళ్ళ కన్నులుగా పెట్టుకొని పోయిందంటే పోలీసు వాళ్ళ కంటే గొప్పోడు కదా, తెలివైనడు. ఈయన పార్లమెంట్ భవనం కాడ నిలబెట్టి ఈయనకి శాలువ కప్పి దండం పెట్టి పోలీసు వాళ్ళతో కాలు మొక్కియాలి వీని. అసలు యాక్చువల్గా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఇవ్వాలి. ఎందుకంటే దొంగతనాలు ఎట్లా జరుగుతాయి అనేది వీని పెట్టాల్సిన డిపార్ట్మెంట్ లో పెట్టాలి వీని. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ప్రాణకోటిని, తోటి మనుషుల్ని ప్రేమగా చూడలేని వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మార్టిన్ లూథర్ కింగ్. ఇక శనార్థి తెలంగాణ qgroupmedia.comలో ఈ పేపర్ను మనం డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఇక కాక వార్తకే ప్రాధాన్యం. ఈనాడులో సార్ వార్తనే బ్యానర్. ప్రజా సమస్యలను ప్రస్తావించని వెలుగు. ఆంధ్రజ్యోతి వెలుగులో బీటెక్లో ఫీజుల బాంబు. కేసీఆర్ వార్తలకు సమప్రాధాన్యం. బీజేపీకి మైలేజ్ ఇచ్చే వార్తను ఎత్తుకున్న దిశ. ఆదాబ్లోనూ పోషెట్టి వార్తకే అగ్రపీఠం. ప్రీడి వార్తకే 30 పేజీ కేటాయించిన దొరసాని. ఇగో ఏతుల పుంజు పోషెట్టి డాంబికాల వార్తకే అన్ని ప్రధాన పత్రికలు ప్రాధాన్యం ఇచ్చాయి. దొరసాని పెద్దచెల్లె ఈనాడులో దొరగారి వార్తనే బ్యానర్ కాగా డిజిటల్ పత్రిక దిశ బీజేపీ కలిసి వచ్చే వార్తను ప్రయారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి సురకలంటించే మరో స్టోరీని రాసుకొచ్చింది. ఆదాబ్ హైదరాబాద్ ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా బాతాల పోషెట్టి వార్తనే ప్రధానంగా తీసుకుంది. వెలుగు అంతగా ఆకట్టుకోలేకపోగా బీటెక్లో ఫీజుల బాంబు, కేసీఆర్ వార్తలకు సమప్రాధాన్యం ఇచ్చింది. వెలుగులానే ఆంధ్రజ్యోతి సేమ్ కథనం. కేసీఆర్ వార్తను రాసుకొచ్చింది. దొరసాని ప్రియుడు వార్తను 30 పేజీలో రాసుకొచ్చి హరీష్ కేటీఆర్ జూమ్ మీటింగ్ వార్తకు ప్రయారిటీ ఇచ్చింది. ఇక ఈనాడు చూస్తే దొరసాని పెద్ద చెల్లె ఈనాడు కాక వార్తని ప్రధానంగా కవర్ చేసుకొచ్చింది. భూములు కాజేస్తారు. నిజామాబాద్ సభలో కేసీఆర్ వార్తను బ్యానర్గా అమలు. ఏంది ఈనాడులో ఇది చూడన్న. ఈనాడులో భూములు కాజేస్తారు, రైతుల నుంచి లాక్కొని కార్పొరేట్ల కట్టబెట్టే యత్నం జరుగుతుంది. అందుకే సాగు నాగం చేసేలా ప్రధాని మోడీ నిర్ణయాలు. ధరల పెంపు, మోటార్లకు మీటర్లు అందులో భాగమే అని చెప్తా ఉన్నాడు. భూములు కాజేస్తారని చెప్పి ఈనాడు దాంట్లో కేసీఆర్ చెప్పినటువంటి మాట బ్యానరు. భూములు కాజేస్తారని, కార్పొరేట్ల కట్టబెడతారని చెప్పి. ఇక రారి ఇది చదువురి ప్రజలారా. రామోజీ ఫిలిం సిటీకి 295 ఎకరాలు కేటాయించేందుకు సర్కారు నిర్ణయం. ఇది కాజేస్తారు. ఎవరి భూములు ఎవరు కాజేస్తున్నాడు? ఏ పేపర్ల వార్త ఇది? పర్యాటక శాఖ ద్వారా అప్పగింత. మరో 81 ఎకరాలు అప్పగించేందుకు అవకాశం. ఎవరు అప్పగిస్తున్నారు?
తెలంగాణ ప్రజల భూములు తీసుకుపోయి రామోజీ ఫిలిం సిటీ కట్టమే రామోజీరావుకి ఇస్తా ఉన్నాడు కేసీఆర్. రామోజీరావు పేపర్లనేమో ఇగో మోడీ భూములు కాజేస్తాడని చెప్పి ఇలా వాడతా. వారే వా భలే రాసినావు రామోజీరావు. రామోజీరావుకు 200 ఎన్ని ఎకరాలు 95 295 ఎకరాల భూములు కేసీఆర్ అప్పగిస్తుంటే కేసీఆర్ భజన, కేసీఆర్ సైజ్ ఎంత జోకాలి, ఎన్ని కిలోలు, ఎంత వార్తేయాలి, మటన్, చికెన్. ఇది చేయకపోతే ఏం చేస్తాడు రామోజీరావు? ఇగో నిజామాబాద్ సభలో కేసీఆర్ వార్తను బ్యానర్గా అమల్లోకి ధరల పెంపు వార్తను సెకండ్ బ్యానర్గా తీసుకుంది. 35,257 కోట్ల రుణాల కోత, ఎఫ్ఆర్బిఎం అప్పులపై కేంద్రం స్పష్టీకరణ, వానలతో బెంగళూరు అతలాకుతలం, మూలధనం కొరతతో నగరాలకు అగచాట్లు, కేటీఆర్ 81 బీటెక్ కళాశాలల్లో పెరిగిన ఫీజులే, నేటి నుంచి సభా సమరం, యాదాద్రి విద్యుత్ కేంద్రానికి రుణాలు ఆపొద్దు, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి లేఖ, చేపపిల్లల పంపిణీ. ఇక ఈ ఉద్యమ ముచ్చట్లన్నీ ఇగో ఇయాలటి పేపర్లలో వచ్చినటువంటి వార్తలు. ఇగో భూములు కాజేస్తారని ఈనాడు ఆయన్నే కాజేసిండు భూములు. టెండర్లలో బోగస్ గ్యారంటీ పత్రాలు, మళ్ళీ బియ్యం లెక్కల్లో తాకరారు. ఏది చేపపిల్ల టెండర్లో బోగస్ గ్యారంటీ పత్రాలు. ఈ నిన్న మొన్నటి వార్త. మళ్ళీ బియ్యం లెక్కల్లో తాకరారు, గడువు ముగిసినా తేలని 1.20 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవహారం, మళ్ళీ ఇంటింటా జ్వర సర్వే. బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్ వార్తలను ఈనాడు మొదటి పేజీలో రాసుకొచ్చింది. దిశ చూస్తే డిజిటల్ పత్రిక ఆయన దిశ బీజేపీకి మైలేజ్ ఇచ్చే వార్తను బ్యానర్గా తీసుకుంది. తెలంగాణకు మరో మంత్రి పదవి, బీసీలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ అంటూ కథనాన్ని అల్లుకొచ్చింది. రైతు బీమాకు బ్రేక్, రెన్యువల్కు ఆర్థిక ఇబ్బందులు, దేశ రాజకీయాల్లోకి పోవుడే. నిజామాబాద్లో కేసీఆర్ ప్రసంగం వార్తలకు 2వ 3వ ప్రయారిటీ ఇచ్చింది. బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ రష్యా ఎంబసీపై ఆత్మాహుతి దాడి, సర్కారును నిలదీసేందుకు అస్త్రాలు, అసెంబ్లీ వేదికగా ఫైట్ చేసేందుకు సిద్ధం. మొదటి రోజు సంతాప తీర్మానాలకే సర్వేలన్నీ బీజేపీకి అనుకూలం, మునుగోడులో విజయం ఖాయం. బండి సంజయ్, ఆపరేటర్ ఎంత చెబితే అంత, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ధరణి, మళ్లీ ఫీవర్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేందుకు నిర్ణయం. టీఎస్ఎస్పీ నుంచి మరో నోటిఫికేషన్, మహిళా సంక్షేమ శాఖలో 23 పోస్టుల భర్తీ వార్తలను ఫస్ట్ పేజీలో రాసుకొచ్చింది ఎవరు దిశ. ఇక ఆదాబ్ హైదరాబాద్, నిత్యం ప్రభుత్వంలోని పాలకుల అవినీతిని అక్రమాలపై వార్తలు రాసే ఆదాబ్ హైదరాబాద్ ఇలా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక నమస్తే తెలంగాణ గురించి మనం చెప్పాల్సిన పని లేదు, మీరే చెప్తారు. ఏముంటాయి నమస్తే తెలంగాణలో? వెలుగు ఆంధ్రప్రదేశ్ చూసినాం కదా. ఇవి ఇవాళ పేపర్లలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షిలో ఏముంది, ఆదాబ్లో ఏముంది, నమస్తేలో ఏముంది, ఆ తర్వాత వెలుగులో ఏముంది, దిశలో ఏముంది, ఈనాడులో ఏముంది అనేది ఇవాళటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఎందుకు వచ్చినాయి అనేది ఇవాళ మన పేపర్లో బ్యానర్ ఐటమ్. ఒక్క శనార్థి తెలంగాణ పేపర్ను చూస్తే సాలిగా మొత్తం తెలుగు పత్రికల భాగవతం అంతా ఉంటుంది అన్నలే. ఉద్ధవ్ నమ్మక ద్రోహం చేసిండు, ముంబైలో బీజేపీ నేతలతో అమిత్ షా. తాకరేకు గుణపాఠం చెప్పాల్సిందే, బీఎంసీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయట, ఆడ ఉద్ధవ్ ఠాకరేకి బుద్ధి చెప్పాలని అమిత్ షా అంటారు. ఆల్రెడీ చెప్పారు కదా పార్టీ ఏది ఖతం చేసి, మళ్ళీ చెప్పుడు సీఎం నుంచే తీసేసే. 500 రూపాయలకే గ్యాస్, గుజరాత్లో రాహుల్ వరాల జల్లు, 3 లక్షల వరకు రైతుల రుణమాఫీ, నిరుద్యోగులకు 3,000 భృతి. ఇదంతా కాకం చూసినట్టు అనిపిస్తుంది. 10 లక్షల వరకు ఉచిత వైద్యం, 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్. ఏది గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, దాదాపు 30 మంది విద్యార్థులకు అస్వస్థత, 5 పిల్లలకు సీరియస్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు, ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు. ఇప్పటిదాకా మనం చూసినాం కదా కదా అన్నట్టు, ఇప్పటిదాకా మనం చూసిన వ్యవహారం. ఇంకా కేసీఆర్ కొత్త పన్నులు, గ్రామకంఠం భూములపై అన్ని అయిపోయినాయా? రేపు పొద్దుగాల కేసీఆర్ వేయాల్సిన పనులు ఏంటంటే, ఇప్పుడు చెంబట్టుకొని పోతుంటే రసీదు చింపియాలి. వాడ కూర్చుంటే ఇది పన్ను కట్టినాక గ్రామకంఠం భూముల పైన కూడా పన్నులు వేస్తాడట సారిగా. ఖాళీ జాగాలు ఏడున్నాయి అనేది కార్యదర్శులతో లెక్కలు తెప్పించుకుంటున్నాడు. త్వరలో ఖాళీ స్థలాలకు పాస్బుక్స్ ఇస్తాడట. పలు జిల్లాల్లో ఉన్నతాధికారులకు రివిజన్ రిజిస్ట్రార్లను పంపిన కార్యదర్శులు. ఖాళీ స్థలాల వివరాల సేకరణ, గ్రామకంఠం జాగాల సర్వేపై దృష్టి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మొదలైన సర్వే పూర్తి కాగానే ట్యాక్సుల మోత. కరెంటుదు తర్వాత బస్ కిరాయిలు అన్నీ అవి ఎట్లా అవుతున్నాడు చూడు. మీ పని చేస్తారా, మీ రాష్ట్రం పని చేస్తారా, నాకు ఇస్తారా అన్నట్టుగా పిచ్చోని చేతుల రాయి లెక్క అయిపోయింది. అప్పుడు ఎవరుంటే గిల్లు
వీళ్ళుండే అప్పుడు. చాలా మంది ఔరంగజేబు పేరు వినే ఉంటారు. మొఘల్ చక్రవర్తులు అత్యంత క్రూరుడు, అధికారం కోసం ఎంతకైనా తెగించేటోడు, ఎలాంటి నీచ పనులైనా చేసేటోడు. తన ఆడంబరం కోసం అడ్డగోలుగా ఖర్చు చేసి వాటిని పన్నుల రూపంలో ప్రజల మీద రుద్దేటోడు. పుట్ట మీద జుట్టు మీద ఇలా ఏది పడితే దాని మీద అడ్డగోలుగా పన్నులు వేస్తూ పబ్లిక్ ను అవస్థలు పెట్టేటోడు. ఈయన హయాంలో జుట్టు పెంచుకున్న వారి మీద వేసిన జిజియా పన్ను మొత్తం మొఘల్ వంశానికి చెడ్డ పేరు తెచ్చింది. జుట్టు పెంచుకుంటే కూడా పన్ను, జుట్టుకు పన్నేసేది వాడు. అయితే ఇది రాచరికంలో కాబట్టి నడిచిందని అందరూ అనుకుంటాం. కానీ మన నయా ఔరంగజేబు అయిన పోషెట్టి పాలన అంతకంటే అధ్వానంగా తయారైంది. ఔరంగజేబు ఒక జిజియా పన్ను మాత్రమే వేసిండు. పన్నుతోనే పబ్లిక్ ని ఇబ్బంది పెడితే మన ఇప్పటి షాడిస్టు ఔరంగజేబు రోజుకో కొత్త పన్నులతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. భూముల మార్కెట్ విలువ, క్వార్టర్ సీసాల ధరలు, విద్యుత్ ఛార్జీలు పెంచి మన చంద్రకాక ఇప్పటికే పబ్లిక్ మైలో పోలు తీశారు. సర్కారు వేసిన అదనపు ట్యాక్సీలతో తెలంగాణ జనం పోషెట్టిని తిట్టు తిడుతున్నారు. అయితేనేది నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు మన ఇగరం లేని చంద్రికాక సిగ్గు లేకుండా గ్రామ పంచాయతీల ఖాళీ జాగాలపై నజరు పెట్టి పబ్లిక్ పై కొత్త పన్నులు బాధేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్న ఇళ్లకు మాత్రమే గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి నెంబర్లు కేటాయించి గరిపట్టిని వసూలు చేస్తున్నారు. ఇళ్ల విస్తీర్ణం రకాన్ని బట్టి స్క్వేర్ ఫీట్ చొప్పున లెక్కగట్టి ఇంటి పన్నును తీసుకుంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ గరిపట్టి అమౌంట్ పెద్దగా లేకపోవడంతో ఇప్పటి వరకు ప్రజలు ఇబ్బందులు పడలేదు. అంతేగాక ఆయా గ్రామాల్లో కొందరు ఇంటి యజమానులు ఇంటి పన్ను చెల్లించకున్న కార్యదర్శులు అధికారులు చూడనట్లు ఊరుకున్నారు. అయితే ఇప్పటి వరకు జీపీల పరిధిలో గల గ్రామ కంఠం భూమిలో ఇల్లు నిర్మించుకున్న యజమానుల నుంచి వసూలు చేసిన గరిపట్టితో పాటు ఇంటి చుట్టుపక్కల ఉన్న ఖాళీ జాగా శాంతి చల్లుకుంటారుగా, శాంతి చల్లుకునే జాగాను కూడా కొలుస్తాడట. కొలిచి దాని మీద పన్నాట ఇప్పుడు అది ఇక శాంతి జాగా, అరుగు జాగా, బర్లను కట్టేసుకునే కొట్టము, వీటి మీద పన్నులాట ఇప్పుడు కొత్తగా. ఇవి కాక పేరు ఏం పన్నులో ఏమో. రేపు ఇక మూత్రం వస్తుంది సార్ అంటే కూడా పన్నే పెడతాడు. ఇవన్నీ కావాలి మీటర్లు పెట్టినా పెడతాడు. ఇంకా ఏ పాటి విడుదల చేసినావు ఎంత ఏం కథ అనేది. లిక్కర్ స్కామ్ పై స్టింగ్ ఆపరేషన్ వీడియో విడుదల చేసిన సంబిత్ పాత్ర 80% కమిషన్ కేజ్రీవాల్ సిసోడియాకి, మీరు తప్పించుకునే మార్గం లేదన్న బీజేపీ నేత అంటూ నిన్న స్టింగ్ ఆపరేషన్ వీడియో బయట పెట్టు. మన కాక బిడ్డ కూడా మెల్లగా పేరు వెళ్తుంది అలా. మన కాక బిడ్డ కూడా స్టింగ్ ఆపరేషన్ లో వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి కవితమ్మ సంగతి ఎప్పుడు బయటకు వస్తుందో. తెలంగాణలో స్థిరమైన ఇంజనీరింగ్ చదువులు, భారీగా పెరిగిన ఫీజులు, నేటి నుంచే కౌన్సిలింగ్. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు, పెంపుపై ప్రతిపాదనలు అందించిన టీఎస్ఏఎఫ్ఆర్సీ. ఫీజుల వసూలుకు హైకోర్టు అనుమతి, రియంబర్స్మెంట్ పై స్పష్టత ఇవ్వని సర్కార్. రియంబర్స్మెంట్ అడగొద్దు, ఫీజుల రియంబర్స్మెంట్ ఇవి నువ్వు ఇదేవి కర్మరా బాబు. 8 ఏళ్లుగా తెరాసపై కమ్యూనిస్టుల విమర్శలు, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని ఫైర్. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు, కార్యకర్తల మనోభావాలను పట్టించుకున్న నాయకత్వం, గులాబీ లీడర్లతో కలిసి ప్రచారానికి ఎర్ర సైన్యం అనాసక్తి అట. కింద క్యాడర్ మేము రామంటారు. ఎందుకంటే ఎర్ర గులాబీలుగా మేమెందుకు ఈయన ఉన్నాడుగా చాడ వెంకటరెడ్డి, ఎట్లా చూస్తున్నాడు. మద్దతు కూడా ఆగడే, ఎంత వస్తే అంతే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. రాష్ట్రంలో పోషెట్టి సర్కార్ పాలనలో అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పోడు భూముల సమస్యలు, రైతు రుణమాఫీ ఇంకా అనేక హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని కమ్యూనిస్టులు పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో రోజు విమర్శలు చేస్తుంటారు. అయితే ఇదొక మాట చెప్పురి, కమ్యూనిస్టులు కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా బాగుండదా? రైట్, ఈ పోల్లో పాల్గొని చెప్పండి కమ్యూనిస్టులకు. మునుగోడులో టీఆర్ఎస్తో కమ్యూనిస్టుల పొత్తును ఎలా చూస్తారు? ఎర్ర జెండా గులాబీ జెండాకు తాకట్ట అనుకుంటే ఇక్కడ బీజేపీని అడ్డుకునే వ్యూహమా? ఏది కమ్యూనిస్టులు చెప్తున్నట్టుగా. మీ ఒపీనియన్ ఇక్కడ షేర్ చేయండి. మీ పోల్ని ఇక్కడ మొదటిదే మంచిగా అనిపిస్తుంది. ఎర్ర జెండా గులాబీ జెండా తాకట్టే.
ఇంకా ఆలోచిస్తున్నాడు. మంచి ఆరగట్టిన ముక్కలు మంచి ఇంత ఏంపుకొని ఏది ఇంత ఉల్లిగడ్డ ఉల్లిపొరక వేసుకొని మంచి ఏంపుకొని తిన్నట్టుగా ఎంత ఏందంటారు షాగబారిండా అంటే నల్లగా ఉంటుంది కలరే నల్లగా తెల్లగా ఏముంది అట్లే ఉంటుంది అందరికి మనమేం తెల్లగున్నామే. కాకపోతే ఏంటంటే చాడా వెంకటరెడ్డి గారిని చూడంగానే ఒక మాంసం యాదకి వస్తుంది, మాంసం యాదకి వస్తుంది. రాష్ట్రంలో పోషెట్టి సర్కార్ పాలనలో అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పోడు భూముల సమస్యలు, రైతు రుణమాఫీ ఇంకా అనేక హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని కమ్యూనిస్టుల పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో రోజు విమర్శలు చేస్తుంటారు. అయితే వాళ్ళ విమర్శలు కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల్లో మేం పొత్తుంటాము మీ చెద్దట్ల మాకు జరంత జాగి మేము ఒదిగి మేము ముదురుకుంటాము, మునుగోడులో మనం అలాయి బలాయి చేసుకుందాము, మనం ఇట్ట తిరుగుదాము, మనం ముద్దులు పెట్టుకుందాము. ఎర్రజెండని ఎడిగి తెచ్చిరా నాయన. ఒక్క ఎర్రజెండా కార్యకర్తలన్నా కేసీఆర్ కోటేస్తా అంటుండా? ఎవ్వరేరు నేనంటారు వాళ్ళు. చాడా వెంకటరెడ్డి గారు ఇక నిజంగా కాకేం చెప్తున్నాడంటే మనకు 40% ఓట్లు వస్తాయి, మనం బంపర్ మెజార్టీ. 40% ఓట్లు వచ్చినాక గీళ్ళు ఎందుకు ఎక్కడికి వచ్చారు కాక? తోక పార్టీలు దప్పడం పార్టీలు వీళ్ళు ఎందుకు ఎక్కడికి వచ్చిరా? ఇల్లు నీకు 40% ఓటే నీకుందంటే గెలిపే నీకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు నీకు? ఏమీ లేదు. మునుగోడులో ప్రస్తుత పరిస్థితి ప్రకారం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వీళ్ళ మధ్యలోనే పోటీ ఉంది. 3వ ప్లేస్లో టీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు కాకను గట్టెక్కించడానికి ఈ మనిషి ఎవరు? ఈ చాడా వెంకటరెడ్డి గారు. అక్కడనే ఉందా ఓటు? చాడా వెంకటరెడ్డికి ఏమని సిపిఎం పార్టీని ఎవడన్నా జింపపోర్రా, నాకు అవసరం లేదు. హుస్నాబాద్ కాడ మాత్రం నాకు టికెట్ కావాలి. ఓకే, మద్దతు ధరియాలనా? మద్దతు గిద్దరు లేదు. చాడా వెంకటరెడ్డి సత్యనాశనం చేసినవా. అంతో ఇంతో ఈ కమ్యూనిస్టు పార్టీలు ఎవరి మీద పోరాడినాయి? ఈ దొరల మీదనే. ఏ దొరల మీద అయితే పోరాటం చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు ఆ దొరల గాడిలో కానీ పోయి కూర్చున్నాయి. ఇట్లా కూర్చొని దొర వస్తాడు మాకేమైనా ఎత్తాడు తలేలా అన్నట్టు కూర్చున్నాయి అన్నట్టు వీడికి తెచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ. నిజంగా క్యాడర్ మంచిగా ఉన్నారు వాళ్ళు. 100% కమ్యూనిస్ట్ కార్యకర్త, నికార్సైన కార్యకర్త. దాంట్లో ఇటువంటి నాయకులు అమ్ముడు పోయి ఈ పరిస్థితి. బల పరీక్షలో నెగ్గిన హేమంత్ బల నిరూపణకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. మద్దతుగా నిలిచిన 48 మంది ఎమ్మెల్యేలు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను బీజేపీ కొంటోంది, సర్కార్ను కూల్చేందుకు యత్నిస్తోందని జార్ఖండ్ సీఎం ఫైర్. ఇక నిమజ్జనం రగడ, సర్కార్పై గణేష్ ఉత్సవ సమితి గరంగరం. ఉత్సవాలు అడ్డుకోవాలని చూస్తుందనే ఆరోపణ. నేడు ట్యాంక్ బండ్పై బైక్ ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టీకరణ. బీజేపీ టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం. ప్రగతి భవన్లోనే నిమజ్జనం చేస్తామని బండి హెచ్చరిక. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా చేయాల్సిందే. చేయాలి. మీరు తీరా గణపతులు పెట్టిన తర్వాత ఇక ఏ నియమం అంటే ఏమన్నట్టు నువ్వు మరి తీసుకోవాలి. బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్. భారత సంతతి వ్యక్తి రిషి సునక్ పై విజయం. ట్రస్ కు 81,326 ఓట్లు, సునక్ కు 60,339 ఓట్లు వచ్చినాయట. మనం ఛాన్స్ పోయింది. నారాయణ రియాలిటీ షో. సిగ్గులేని జంతువులు ఏమైనా చేయగలవు. బిగ్ బాస్ రియాలిటీ షోపై సిపిఐ నారాయణ ఫైర్. నాగార్జున కన్సన్నల్లో బూతుల స్వర్గం. అచ్చోసిన ఆంబోతుల్లా జీవించమంటున్నారని ధ్వజం. అయ్యో, సిపిఐ నారాయణ మల్ల గరమైండు. ఏమంటాడు అన్న అంటే ఇగో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఇది అన్న నువ్వు దాన్ని దిచ్చినట్టుగా లేదు, ప్రారంభమైంది, ప్రేక్షకులు అంతా రెడీగా ఉండు చూడండి. ఇప్పుడు బిగ్ బాస్ షోకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క అయినా అన్నాను. అట్టహాసంగా చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్తా ఉన్నాను. మొదటి నుంచి కూడా నాకు బిగ్ బాస్ అనేది సమాజానికి మంచిది కాదు, దుష్ట శత్రువు. ఆ సమయానికి ఏమైనా ఉపయోగం లేదు. ఒక ముఖం తెలియనటువంటి భార్యాభర్తలు కాదు, అన్నా చెల్లెలు కాదు, అక్కా చెల్లెలు కాదు, రిప్రజెంటేటివ్ వయసు ఉన్నటువంటి యువతి యువకులు తీసుకెళ్ళి దాదాపు 100 రోజుల పాటు పెద్ద భూతల సభలో పడేసి దీనిలో కల్చర్ తెలుసుకోండి, సంస్కృతి తెలుసుకోండి, హౌ టు బిహేవ్ విత్ పీపుల్ అని నేర్చుకోండి చెప్తే ఆడ తెలిసి మన భారతదేశ సాంఘిక చట్టాంటివి
చిన్న పెద్దల నుంచి అందరూ అయితే మీరు మాట్లాడక ముందుకేమో ఇది ఎవరికి తెలియదు స్టార్ట్ అయిన సంగతి. అవును. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అచ్చా మంచి స్టార్ట్ అయిందా, publicity వచ్చింది. సార్ వచ్చిందా అన్నట్టుగా అయిపోయింది. నారాయణ అన్న ఇక ఇప్పటికైనా నువ్వు బిగ్ బాస్ తెరువు ఓకేగా, ఎందుకంటే దాని మానాన దాని పోని. మాట్లాడదాం ఒకసారి ఎవరితోటి నారాయణ. మాట్లాడు. కుటుంబ సంబంధాలు ఉండేవి, బంధుత్వం ఉండేది. అది రకరకాల పద్ధతితో మనం ఉన్నాం. ఇది యూరోపియన్ దేశం కాదు. వేరేది తెప్పించేది అంటే ఒక యువశక్తి బయట ఉంటే అనేక సామాజిక ఉత్పత్తి పనికొచ్చేటువంటి శక్తి అది. నేషనల్ ప్రాపర్టీని వేస్ట్ చేస్తున్నారు బిగ్ బాస్. మీరు లోపల ఉండేటువంటి 20 మంది కోతులతో మాట్లాడాలి బిజీగా ఉంటాడు, కానీ చాలా మంచి మనిషి. మంచోడు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి Yes. బిడ్డ నారాయణ. తర్వాత ఒక రోజు ఏంటంటే ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు సిపిఐ పార్టీ ఎట్లుంది, Yes. ఇప్పుడు ఎట్లుంది ఇది చూసుకోరు. ఇక ఆయన ఒక రోజు గాంధీ జయంతి రోజు తెలియకుండా చికెన్ తిన్నందుకు ఏడాది మొత్తం బంద్ చేసిండు చికెన్. మంచి నాయకుడు. మాట్లాడండి. ఫస్ట్ పేజ్ అయితే ఇక నేటి మాట చూద్దాం. అవినీతి అక్రమాలు ఈ పదాలు ప్రజాస్వామ్యంలో పరిచయం అక్కర్లేని పదాలు. నీతి అవినీతి పదాలు రెండే, కానీ అర్థంలో చాలా తేడా ఉంటుంది. నీతి నైతిక విలువలను చెప్తుంది, అవినీతి అనైతికను ప్రోత్సహిస్తుంది. ఈ రెండింటికి ఆ నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. సంపాదించు, అనుభవించు, ఆనందించు. ఇది నేటి రాజకీయ అవినీతి గొప్పతనం. ఒక పాలనా రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో అవినీతి రాజ్యం వెళ్తుంది. కాలం కరిగిపోతుంది. పాలకులు, ప్రభుత్వాలు, పార్టీలు మారుతున్నాయి. అందరూ అవినీతి అంతు చూస్తామనడమే కానీ అమలు చేసే పరిస్థితులు ఇప్పటి వరకు రాలేదు. ఆసియా ఖండంలో అత్యంత అవినీతి జాబితాలలో ఇండియా కూడా ఉంది. మన దేశంలో ప్రతి విభాగంలో అవినీతి తిష్ట వేసి కూర్చుంది. బల్ల కింద చేయి పెట్టందే ఏ ఫైలు ముందుకు వెళ్ళని పరిస్థితి నెలకొంది. భారతీయుడు లాంటి సినిమాలు కాకుండా భారతీయుడు లాంటి వాళ్ళు ఊరికొకరు పుడితే అవినీతి పరులను కాల్చడానికి ఇప్పుడున్న శ్మశాన వాటికలు సరిపోవేమని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసిండు. ఎట్లా సరిపోతాయి? ఇంకా వలస కార్మికులను పట్టించుకోరా అని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసిన ప్రత్యేక కథనమే ఇది కూడా. గల్ఫ్ కార్మికుల కష్టాలపై పెద్దపల్లి రాజన్న ప్రత్యేక కథనం. పల్లె విడిచి ఇల్లు వదిలి తల్లిదండ్రులకు దూరంగా బతుకుదెరువు భారమై పొట్ట చేత పట్టుకొని నెర్రెలు బారిన నేల తల్లి ఆదుకోక ఆర్థికంగా చితికి అప్పు మూటతో విదేశాలకు వలస వెళ్లిన నా గల్ఫ్ బాధితుల కష్టాలు కన్నీటి సుడిగుండాలు. 10 రూపాయలు ఎక్కువ సంపాదించవచ్చనే ఆశతో పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి ఉపాధి కరువవుతుంది. దశాబ్దాల నాటి ఈ వ్యధ ఇప్పటికీ తీరడం లేదు. ఉన్న ఊర్లో పని దొరికిన పనితో కుటుంబాన్ని పోషించుకోలేక, గిట్టుబాటు ధరలేక వ్యవసాయానికి దూరమై బతుకుదెరువు. మన కేసీఆర్ ఏం చెప్పిన గీడి కాపినాక చెప్పడం ఏముందా, తెలంగాణ, బొంబాయి, బొగ్బాయి, దుబాయ్. నేను ప్రాసలో చెప్తాడు. దుబాయ్, బొంబాయి, బొగ్బాయి ఈ మాట చెప్పాడు. రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దుబాయ్ వాళ్ళు ఇడికి వచ్చి పని చేస్తారు అన్నట్టు చెప్పాడు ముచ్చట. ఇంకా పెరిగినాయి వలసలు. పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారి ఉపాధి కరువవుతుంది. దశాబ్దాల నాటి ఈ వ్యధ ఇప్పటికి తీరడం లేదు. ఉన్న ఊరిలో పని దొరికిన పనితో కుటుంబాన్ని పోషించుకోలేక, గిట్టుబాటు ధర లేక వ్యవసాయానికి దూరమై బతుకుదెరువు భారమై తన పిల్లల భవిష్యత్తుకు ఎన్నో కలలు కంటూ దేశం కాని దేశానికి వలస వెళ్తున్నారు. బంధుత్వాలు లేని దేశంలో ఎన్ని నిద్రలేని రాత్రులను గడుపుతున్నారో పాపం. గల్ఫ్ కార్మికుల బాధలను పట్టించుకునే నాయకులే కరువయ్యారు. దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి అనే నినాదంతో మలిదశ తెలంగాణ ఉద్యమం ఊరూరావు వాడవాడా చేరి ప్రజలు చైతన్యం కావడానికి ఉపయోగపడింది. దేశ విదేశాల్లో ఉన్న గల్ఫ్ దేశాల్లో తెలంగాణలను ఒక్కటి చేయడానికి ఆ నినాదం అక్కరకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గల్ఫ్ దేశాలలోని వలస కార్మికుల పాత్ర మరవలేనిది. 2014లో గల్ఫ్ కార్మికుల ఓట్లను దండుకునే ఉపాయంతో దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి అని ఊదరగొట్టి ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. పాలన చూసుకునే నాయకులు ఓట్ల కోసం హామీల జల్లులు కురిపించి ఓట్లు దండుకుంటున్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుంచి సౌదీ బాట పడుతున్నారు. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారిలో ఎక్కువ మంది 18 నుంచి 30 ఏళ్ల లోపు వారే ఉన్నారు. వీరిలో 80% మంది పేదవాళ్లే కాగా 50% మంది కూలీలుగా పనిచేస్తున్నారు. ఇందులో సగం మంది కనీసం గుంట భూమి కూడా లేదు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే లక్షల్లో దుబాయ్ వెళ్ళగా ప్రతి నెల 1000 నుంచి 1500 మంది కొత్త వారు ప్రయాణం కడుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి గల్ఫ్లో చనిపోయిన వారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని, 500 కోట్లతో గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి, జైళ్లలో మగ్గుతున్న కార్మికులను ఉచిత న్యాయం సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది గులాబీ పార్టీ. టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చినాక హామీలన్నీ తుంగలో తొక్కింది. నది దాటేదాకా ఓడమల్లన్న, నది దాటినాక బోడమల్లన్న అన్నట్టుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్నా ప్రత్యేక ప్రవాసీ మంత్రిత్వ శాఖ ఏర్పడలేదు. మరోవైపు
గల్ఫ్ కార్మికుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. గల్ఫ్ దేశాల్లో తెలుగు వాళ్ళ వారి మృత్యుఘోష ఆగడం లేదు. ఏజెంట్ల మోసాలతో వైపు పీకల్లోతూ అప్పుల పాలవుతున్న తెలంగాణ గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ రకంగా ఏమన్నావు కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తా అని చెప్పినావు. కేరళ తరహాలో తీసుకొస్తాను. మన తెలంగాణ బిడ్డ గల్ఫ్లో చనిపోతే నెల దాకా డెడ్ బాడీ రాదు. కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే వారం రోజులలో డెడ్ బాడీ రికార్డు ఉంటుంది. గల్ఫ్ కార్మికుల ఆడికి పోయి మళ్ళా మన అక్క బతుకమ్మ ఆడొచ్చి ఇతరక్క చెల్లెళ్ళు ఏంది ఏమో పాట, అది ఈమెకు వచ్చే పాట ఏకైక పాట ఏదో ఉండే, ఇతరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కిరికిచ్చిరి ఉయ్యాలో. ఈ పాట తప్ప ఇంకో పాట రాదు మన బతుకమ్మకు. ఆడికి పోయి ఇట్లా 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 ఆడి మంచిగా ఆలు అని ఇచ్చిన జమ చేసుకుని. వాస్తవానికి నేను మొన్న ఈ దుబాయ్ కార్మికుల దగ్గరికి పోయినా, వీళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి స్టేట్ కమిటీలోని టీమ్స్ కొంతమంది పోయి అక్కడికి పోయి దుబాయ్లో మీరు చూడండి ప్రజలారా, చాలా మంది కలిసిరు అక్కడికి వచ్చి. నేను దుబాయ్కి పోతే వాళ్ళ కన్నిటి బాధ మామూలుగా లేదు ఎరికైనా. అక్కడ చిక్కిపోయి పని లేక పాస్పోర్ట్లు ఇయ్యక దుబాయ్కి పోతే అక్కడ వాళ్ళ కార్మికుల కష్టాలు చూస్తే మేమే సరుకులు కొని పాపం వాళ్ళకు ఇవాళ మేము సోనేపూర్ క్యాంపుకి పోయినాం. అక్కడ సోనాపూర్ ఏదో కాసేపట్లో సోనాపూర్ క్యాంపుకు పోబోతా ఉన్నాం. సోనాపూర్ క్యాంపుకి పోయినాం. అక్కడికి పోయి అక్కడ ఆ కార్మికులకు మొత్తం సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి బియ్యము అవన్నీ కొన్నాం. అవన్నీ కొని వాళ్ళకు వస్తువులు అక్కడ పంపిణీ చేసినాం. వాళ్ళ బాధలు ఇంటే రాసుకొస్తే మామూలు బాధలు కాదు, వర్ణనాతీతం వాళ్ళ బాధలు. అసలు రోడ్ల మీద ఒక ఆయన పిచ్చి ఆయన అయి తిరుగుతూ ఉన్నాడు. ఎంత కష్టపడుతున్నారు పాపం. నీవు ఏ షాప్ కానీ నిలబడి తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ దుబాయ్లో. గంట మంది ఎందుకు వచ్చిరన్నా, ఎంత మిగిలితే ఎరికేనన్నా. ఇక్కడ 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 పని చేస్తే ఓ 10,000 రూపాయలు వస్తాయి కదా, అక్కడ గవే వస్తాయి. అన్ని ఖర్చులు బిరుసులు కటింగ్లు బిట్టింగ్లు అన్ని బొంగా కిరాయిలు ఏం మిగిలే అన్న. మళ్ళా వాళ్ళు పంపే పైసలతోని వచ్చేటువంటి కమిషన్లు మళ్ళా కేసీఆర్కి దక్కుతా ఉన్నాయి, కానీ ఆ కుటుంబాలకు ఏం దక్కట్లేదు. ఈ దుబాయ్ వలస కార్మికుల పరిస్థితి అయితే అగమ్య గోచరం. ఎన్ఆర్ఐ పాలసీ పైన ఇప్పటికైనా బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, షర్మిల గారు మీరంతా మాట్లాడాలి. ఈ పాలసీ ఎటుపోయింది? ఎన్ఆర్ఐ పాలసీ హామీ ఏమైపోయింది? కష్టాలు నిన్న మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడికి పోయిండు, పోయి వాళ్ళ కష్టాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీరు ఎప్పుడు పోతారు గల్ఫ్కి? వాళ్ళ కష్టాలు ఎప్పుడు తెలుసుకుంటారు? తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎవరి తరం కాదు, ప్రజల ఆత్మగౌరవం కోసమే ఉప ఎన్నిక. 8 ఏళ్లుగా బయటకు రాని కేసీఆర్ మునుగోడు దెబ్బకు నియోజకవర్గాలు తిరుగుతుండు. బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి విమర్శలు. సంజయ్ రౌత్కు దక్కని ఊరట. మరో 14 రోజుల పాటు జైల్లోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొని శివసేన ఎంపీ. రేపటి నుంచి రాహుల్ జోడో యాత్ర. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వెల్లడి. అక్టోబర్ 24 నుంచి తెలంగాణలోకి ఎంట్రీ. రాష్ట్రంలో 370 కిలోమీటర్లు, 15 రోజుల పాటు యాత్ర, 5 బహిరంగ సభలు. మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ చెప్తున్నటువంటి మాట. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 15 రోజులు రాహుల్ గాంధీ ఉండబోతా ఉండు రాహుల్ జోడో యాత్రలో. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. చైనాలో భారీ భూకంపం వచ్చిందట. కొండచేరీలు ఇరిగిపడ్డాయి ఎక్కడికక్కడ. స్వామీజీ ఆత్మహత్యనట. క్వార్టర్స్లో ఉరి వేసుకున్న లింగాయత్ మఠాధిపతి. ఆడోళ్ల మాటలు విని మనస్తాపానికి గురైన లింగస్వామి. 2 మహిళలు మాట్లాడుకున్న వీడియో విని సూసైడ్ చేసుకున్నట. అందరికి ధైర్యం చెప్పాల్సిన స్వామి ఆత్మహత్య చేసుకొని అట్లా కాదమ్మా అని చెప్పాలి. కర్ణాటకలో కొన్ని రోజులుగా షాకింగ్ ఘటనలు జరుగుతున్నాయి. 2 బాలికలపై అత్యాచారం ఘటనలో రాష్ట్రంలోని కీలకమైన లింగాయత్ సెమినార్లో ఒకటైన మురుగమఠానికి అధిపతిగా ఉన్న శివమూర్తి శరణారావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బెలగావిలో సోమవారం మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లింగాయత్ మఠాధిపతి బసవసిద్ధ లింగ స్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన క్వార్టర్లో ఉరివేసుకొని చనిపోయాడు. ఇటీవల లింగాయత్ స్వామీజీ శివమూర్తి శరణరావు లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ వీడియోలో బసవసిద్ధ లింగస్వామి పేరును 2 మహిళలు చర్చించుకున్నారు. ఇది విన్న స్వామీజీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన సూసైడ్ చేసుకున్నట్టుగా స్వామీజీ అనుచరులు చెప్తున్నారట. ఆడోళ్ళ మాటలు విని సూసైడ్ చేసుకున్నాడు. వీడికి వచ్చింది కథ పాపం. ఓ అమ్మ. వల పరీక్షలో నెగ్గిన హేమంత్ ఇక
500కే గ్యాసు. గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. కాకనోట మళ్ళీ అదే మాట, ప్రజలు దీవిస్తే జాతీయ రాజకీయాల్లోకి. దీవించం, ఏం చెప్తాం? దీవించం. మరి ఇప్పుడు నిజామాబాద్ సభలో పాత పాట ఉద్యమ ముచ్చట్లు, కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభం. ఇగో నిజామాబాద్లో కాకా దుకారం. 50 days యాక్షన్ ప్లాన్. బైపోల్ను సీరియస్గా తీసుకున్న కాకా మునుగోడులో మొత్తం 176 గ్రామాలు, ఇన్ఛార్జీలు 87 మంది ఎమ్మెల్యేలు, ఒక్కో ఎమ్మెల్యేకి 2 గ్రామాల బాధ్యతలు, 1500 మందికి నాయకులతో 50 రోజుల క్యాంప్ అట. నువ్వు క్యాంప్ వేసుకో, ఈడికాడికి రాసుకో, అరిగేదాకా తిరుగు. నీకు ఓటు వేస్తే నన్ను అడుగు మునుగోడు జనం. 1500 మంది నాయకులతో కంప ఇది క్యాంపు కంప. కరోనా నుంచి కోలుకున్న కేటీఆర్ నేటి అసెంబ్లీ సమావేశాలకు ట్విట్టర్ టిల్లు. సోమవారం పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని వెల్లడారు. కంగ్రాచులేషన్స్. ఇది రాష్ట్రం ఇవాళ పండుగ చేసుకోవాల్సిన దినం. లిక్కర్ స్కామ్ పై స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ఇక కేసీఆర్ కొత్త పనులు, బెంగళూరులో భారీ వర్షాలు. ఇదేమి కర్మరా బాబు, ఎర్రజెండా పార్టీ వాళ్ళు ఈ కేసీఆర్ జెండర్ ఎట్లా పట్టుకుందాము, కేసీఆర్ ఎట్లా ముక్కుదాము, వాళ్ళ బాధ కాదు. నిమజ్జనం రగడ జరుగుతూ ఉంది. నారాయణ రియాలిటీ షో, సిగ్గులేని జంతువులు ఏది బిగ్ బాస్ పైన. ఇగో దళితుల భూమి కబ్జా, 1600 కోట్ల విలువైన భూమి స్వాహా. రికార్డుల్లో దళితులు పొజిషన్లో కబ్జా కోర్లు. అడ్డుకునేందుకు వెళ్తే రైతులపైనే దౌర్జన్యాలు, ఏం చేయలేమని చేతులు ఎత్తేసిన అధికారులు. దిక్కు తోచని స్థితిలో రైతులు. 200 ఎకరాలు, 80 కుటుంబాలు. ఇక ఇట్లే ఉంటుంది తల్లి కేసీఆర్ ఓటేస్తే. పేకాట రాయల్లో ఆటకట్టు. అగో ఎన్ఎస్ఆర్ పాల డైరీ. నారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. బాగున్నారా సార్? సార్ ఈ రియాలిటీ షో సార్, ఈ రియాలిటీ షో పైన మాట్లాడారు కదా సార్ మీరు. సార్ ఏం సార్ ఈ రియాలిటీ షో పైన మీ అభ్యంతరాలు ఏంటి సార్? నేను సపోర్ట్ చేయట్లేదు సార్, మీకే సపోర్ట్ చేస్తాను సార్. మంచిది సార్, మంచిది సార్. లైవ్ లో ఉన్నారు సార్, పబ్లిక్ చూస్తున్నారు మీ వాయిస్ కోసం. ఇప్పుడు మాట్లాడండి సార్, లైవ్ లో ఉన్నారు సార్. ఏం లేదు సార్, ఇప్పుడు రియాలిటీ షో అది ఒక బూతుల స్వర్గం అని చెప్పి మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు. అసలు రియాలిటీ షోకి పైన మీకు ఉన్న అభ్యంతరాలు ఏంటి ప్రధానంగా, దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్? మన సమాజంలో మన ఫ్యామిలీ రిలేషన్స్, బంధుత్వాలు ఇవన్నీ పాశ్చాత్య దేశాలు చెప్పాల్సిన పని లేదు. పాశ్చాత్య దేశాల్లో ఫ్యామిలీ రిలేషన్స్ తక్కువ ఉంటాయి. మనకు పుట్టిన వరకు అన్ని కలిసి ఉంటాం అందరం. ముస్లిమ్స్, దళితులు, క్రిస్టియన్స్, పాలిటిక్స్ అంతా. అవును సార్. అందుకు మనకేంటంటే ఫ్యామిలీ వ్యవస్థ ఒకటి ఉంది, ఎస్టాబ్లిష్ వ్యవస్థ. అవును సార్. మనకు వచ్చి తాతకు దగ్గర నేర్పించాల్సిన పనిలే వాళ్ళు. అవును. ఒకటి. రెండవది, ఒక పెద్ద గుహలో పెళ్లి కానీ పెళ్లి యువత యువకుడు బాగా పెట్టలాడే వయసు. వాళ్ళు అన్నదమ్ముళ్ళు, అన్న చెల్లెలు కాదు, అక్క చెల్లెలు కాదు, తండ్రి కూతురు కాదు, ముక్కు ఒక నెలలో చేసి ఒక 100 రోజుల పాటు గుహలో పడేస్తే వాళ్ళే సన్యాసులు, వాళ్ళే ఉన్నారు. సన్యాసే అందగా కొడుతున్నారు. సన్యాసి పైన రేపు కేసు వస్తున్నాయి ఇప్పుడు. మంచి యువకులుగా ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఒక 2 రోజులు పెడితే వాళ్ళే మానవ అతీతులే. వాళ్ళు ఏమన్నా వాళ్ళేసుకెళ్ళి చాలా అంతే కదా. అప్పుడు ఖాళీ వాళ్ళు ఇష్టం చేసుకుంటారు. అదేమంటే మేము టీవీ పెడతామంటారు, టీవీలో సెలెక్టివ్ చూపిస్తా పని. అవును. ఒకటి. మూడోది, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉంది ఊర్లో, మా ఇల్లు ఉంది అనుకో. ఓకే సార్. మా ఇంట్లో ఒక 10 మంది అమ్మాయిల అబ్బాయిని తీసుకుని పెట్టేసి తలపేసి పెట్టాను. 10 రోజుల తర్వాత ఊర్లో ఏమంటారు, నన్ను తిడతారు. మిమ్మల్ని కూడా అక్కినే నాగార్జున అంటారు. వీడు బ్రోకర్ కంపెనీ నడిపిస్తాను అంటారు. అంతే కదా. ఇప్పుడు ఏమంటారు నిన్ను? మీ వాదనలో కరెక్ట్ ఉంది సార్, మీ వాదన కరెక్ట్ 100%. ఇది 100% కరెక్ట్. అయితే అది చాలా మంది ఇష్టపడుతున్నారు అనేది అందుకోసమే సార్. ఇప్పుడు విరాట పర్వం సినిమాలు చూసిన తక్కువ, అబద్ధాలు తక్కువ ఉన్న బాహుబలి చూసిన ఎక్కువ. అది ఈ సమాజం సార్. కాసులతో కక్కుర్తి పడేవాళ్ళు ఎక్కువైనాక వస్తాయి. అవి చేత మాత్రం మెజారిటీ సపోర్ట్ చేస్తామా? ఎట్లా కూడా మెజారిటీ సపోర్ట్ చేశారు. అవును, తెలుసు కదా. కాబట్టి నీతి నియమం ఉండాలి. మెజారిటీ మైనారిటీ కాదు. నైతిక విలువలు ఉండాలా, నీతి నియమం ఉండాలా. ఇప్పుడు అక్కినేని నాగార్జున గారికి ఏమైనా చెప్పదలుచుకురా సార్?
ఆయన వాళ్ళ నాన్నకి మంచి పేరు ఉంది, ఆయనకి మంచి పేరు ఉంది, అది ఒక అన్నమయ్య లాంటి ఆదర్శమైన సినిమాలు తీశాడు. అట్లాంటి వాడు డబ్బుల కోసం ఎందుకు కక్కుర్తి పడాలా? డబ్బులు ఆయనకి బాగా ఉన్నాయి కదా. ఈ ముందరలో పని చేసి ముందర డబ్బులు ఎందుకు ఆయనకు ఉండాలా? అందువల్ల అట్లాంటి అనైతిక షోల్ని ఆయన నడిపించడం అనేది ఆయనకి అవమానం, మనకు అవమానం, వాళ్ళ కుటుంబానికి అవమానం, సినిమా వ్యవస్థకి అవమానం. సార్ మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా సార్? మీతో పాటు పబ్లిక్ ఒపీనియన్ కూడా ఒక్క నిమిషంలో గ్యాదర్ చేస్తాం సార్, ప్లీజ్. ఎవరితో తిట్టిస్తారు ఇప్పుడు? తిట్టించడం కాదు సార్. లేదు సార్. నారాయణ సార్ మీరు ఆదర్శవంతమైన రాజకీయ నాయకులు. మీరంటే అన్ని ప్రాంతాల ప్రజలకు అభిమానం. నేను పదే పదే చెప్తా, గాంధీ నారాయణ గారి ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఉన్న విధానం వేరు, సిపిఐ పార్టీ ఉన్న విధానం వేరు, ప్రస్తుతం వేరు. ఒకప్పుడు పావుల ఛార్జీ పెరిగితే నారాయణ గారు ఎర్రజెండా వేసుకొని మెడల్ వేసుకొని ఉద్యమాలకు దిగినటువంటి వ్యక్తి. పాపం ఆయన వయసు రీత్యానే ఏదో ఇప్పుడు పూర్తిగా ఆ స్థాయి చేయలేకపోతున్నాడు అనే మాట కూడా చెప్తా ఉన్నాం. కానీ మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి సార్, దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు నారాయణ గారు చెప్తా ఉన్నారు ఏమనంటే, బిగ్ బాస్ షో అంటే బ్రోతల హౌస్ అంటుండు. నిజంగా కూడా నైతిక విలువ లేదు కథ, ఇవి అంత మొత్తం. హలో సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. లేదు సార్, ఉన్నారు లైన్లోనే ఉన్నారు. ఒక్క నిమిషం ఉండండి సార్. ఇక్కడ మేము ఒక ఒపీనియన్ పోల్ పెట్టినాం సార్ మీ అంశం పైన. వెరీ గుడ్. మీ అంశం పైన ఇప్పుడు ఒక ఒపీనియన్ పోల్ పెట్టినాం ప్రజల్లో. ఇప్పుడు బిగ్ బాస్ అనేది అది మీ మాటల్లోనే చెప్పినాం, అది మంచి పద్ధతి కాదు. బిగ్ బాస్ బ్రోతల ఇల్లులా ఉంది అని చెప్పి సిపిఐ నారాయణ కామెంట్ చేసిండు అనే దానిపైన మేము ఓటింగ్ పెట్టినాం సార్. 1 minute రిజల్ట్ మీకు చెప్తాం సార్. ఇప్పుడు దాదాపుగా 635 మంది ఓటింగ్ చేసిరు సార్. 635. ఇంకా 1 minute లో ఓటింగ్ ఎంత జరుగుతుందని దాని రిజల్ట్ చెప్తాం సార్. మీకు ప్రజలు మద్దతు ఇస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అనేది. 895 ఓట్లు. సార్ లైన్ లో ఉండండి సార్, 1 minute లో చెప్పేస్తాం సార్ రిజల్ట్. నాకు వ్యతిరేకంగా వచ్చినా కూడా నేను వదిలిపెట్టకండి సార్. నాకు తెలిసి మీకు వ్యతిరేకంగా వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. 1161 ఓట్లు పడ్డాయి, 1162 ఓట్లు పడ్డాయి, 1470 ఓట్లు పడ్డాయి. 1 minute రిజల్ట్ చెప్తాం సార్. 1470 ఓట్లు, 1722 ఓట్లు పడ్డాయి, 1722, 1897 ఓట్లు పడ్డాయి సార్. 1 నిమిషం పూర్తయింది. దాదాపు అంటే 2000 ఓట్లు పడ్డాయి. బిగ్ బాస్ షో బ్రోతల ఇల్లులా ఉందని చెప్పి సిపిఐ నారాయణ ఆరోపణ చేస్తా ఉన్నాడు. ఇది నిజమేనా అంటే నిజమే అని 91% మంది ప్రజలు అభిప్రాయాన్ని మద్దతు ఇస్తున్నారు. 91% మంది, 91% ప్రజలు సిపిఐ నారాయణ గారి కామెంట్లకు మద్దతు ఇస్తున్నారు సార్. 92% మంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. బిగ్ బాస్ షో బ్రోతల ఇల్లులా ఉందని చెప్పి సిపిఐ నారాయణ చేసిన కామెంట్లకు 92% మంది ప్రజలు మద్దతు ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ 2379 ఓట్లు పడ్డాయి సార్ 1 నిమిషంలో. ఇప్పుడు ఒక మాట సార్ చెప్పండి సార్. ఇప్పుడు అది లోపల బ్రోతలు వాళ్ళు పనిచేసారు లేదా నాకు అనవసరం. బయట ప్రపంచానికి దాన్ని ఏమంటారు అడుగుతున్నాడు స్టూడిగా. ఇల్లు ఏమంటారు? మీరు పూజలు చేసుకున్నారా? భక్తి చేస్తే గుళ్ళో పోయి పూజ చేసుకోండి, బడిలో వచ్చి మాట్లాడుకోండి, చెట్టు కింద వచ్చి మాట్లాడుకోండి, రసపతి కింద మాట్లాడుకోండి. తలుపు వేసుకుని లోపల కూర్చొని మేము చాలా పతివతం అంటే ఉంటారండి. తాడి చెట్టు కింద కూర్చొని సల తాగినట్టు. అంతే. దాదాపు 2766 ఓట్లు పడ్డాయి సార్. 92% మంది ప్రజలు సిపిఐ నారాయణకు మద్దతు అంటూ ప్రకటించినారు సార్. ఇక్కడ మీ పోరాటానికి కనీసం ఈ పోరాటమైనా గట్టిగా చేస్తారని కోరుకుంటున్నా. నా వైపు నుంచి నా కొన ఊపినంత వరకు ఫైట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అట్లాగే సార్ ఈ పోల్లో బిగ్ బాస్ షో బ్రోతల ఇల్లులా ఉందని చెప్పి సిపిఐ నారాయణ చేసిన కామెంట్లో 92% మంది మద్దతు ఇచ్చారు. 3000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇంకొక ఓటింగ్ కూడా ఈ సిపిఐ పార్టీల మీద పెట్టినటువంటి ఓటింగే ఉంది సార్. మునుగోడులో టీఆర్ఎస్ తో కమ్యూనిస్టుల పొత్తును ఎలా చూస్తారు అని ప్రజలను అడిగినాం సార్. సార్ మునుగోడులో టీఆర్ఎస్ తో కమ్యూనిస్టుల పొత్తును ఎలా చూస్తారని చెప్పి ఇంకో పోల్ పెట్టినాం సార్. దాంట్లో 8900 మంది ఓట్లు వేసిరు సార్. ఎర్రజెండా గులాబీ జెండాకు తాకట్టు పడ్డదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు సార్. 83% మంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే
పెట్టావా ప్రశ్న? లేదు సార్, నేను పెట్టలేదు సార్. అక్కడనేమో మీరు సంతోషపడతారు, దీనికి ఎందుకు సమాధానం చెప్పారు సార్? సమాధానం చెప్తా ఉన్నాం, మేము డిసైడ్ చేసేదాన్ని మేము దాచిపెట్టుకుంటాం. అయితే అందులో ఇంకొక ఆప్షన్ కూడా పెట్టినాం సార్, బీజేపీని అడ్డుకునే వ్యూహం అనేది కూడా పెట్టినాం సార్. అవును, ఆ వ్యూహానికి కేవలం 17% మందే మద్దతు ఇచ్చిర్రు. ఎర్ర జెండా గులాబీ జెండాకు తాకట్టు పడ్డదని 83% మంది అంటారు సార్. తాకట్టు పెట్టామనే పెద్ద మాట అన్నా కూడా జనం అందరికీ నాకు అభ్యంతరం లేదు, కానీ మేము తాకట్టు పెట్టలేదు సార్. మేము పొలిటికల్ పాలసీగా తీసుకున్నాం. మీ పాలసీ మీకు ఉండొచ్చు సార్. కాంగ్రెస్ పార్టీ బాగా ఉండుంటే అంటే ఉండేవాడు. కాంగ్రెస్ పార్టీ దాని కొంపలా చెరగొట్టుకుంటా ఉంది. ఇప్పుడు బీజేపీ లాంటి వాళ్ళు కానీ పొరపాటుని బయలుదేరి గెలిస్తే ఒక మునుగోడే కాదు, రాష్ట్రానికి దేశానికి ఒక చెడు సంకేతం పోతుంది. అందువల్ల బీజేపీ కావాలంటే మోరల్ రైట్ రావడానికి వీల్లేదని చెప్పేసి వ్రతం జెండా ఫలితం దక్కాలి కదా అని వ్రతం చేయడం ఫలితం దక్కించుకొని ప్రయత్నిస్తున్నాం. మరి మీరెందుకు పోటీ చేయట్లేదు సార్? మీ ఉనికి పోతుంది కదా. అవును, మంచి పట్టు ఆటోమేటిక్ బీజేపీ గెలుస్తుంది అని మా వాళ్ళ అంచనా. అంటే మీకు గెలిచేంత లేదు కదా సార్ అక్కడ? అంటే సిపిఐ పార్టీ అక్కడ 5 సార్లు గతంలో గెలిచింది. ఇప్పుడు కానీ ఏదో ఒక సపోర్ట్ గెలిచాను తప్ప మేము ఇండిపెండెంట్కి వెళ్ళలేదు. మన 5 మాటలు కూడా ఏదో ఒక సపోర్ట్ గెలిచాం తప్ప సిపిఐ ఇండిపెండెంట్ గా గెలిచింది సార్. ప్రజలు మాత్రం మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు, మెజార్టీ ప్రజలు. అంటే ఓటర్లు కాదు, వీళ్ళు ఓటర్లు కాదు, నా లైవ్ చూసేటువంటి ప్రజలు మాత్రమే. ఇప్పుడు డెమోక్రసీలో చెప్పులు దండ వేసినా ఒప్పుకోవాల్సిందే, పూల దండ వేసినా ఒప్పుకోవాల్సిందే కదా. అవును, ఎందుకు సిద్ధంగానే ఉన్నామే. థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్ లీడర్ సార్. నేను బాగా అభిమానించే నాయకులు మీరొకరు. ఒక్కరోజు మాట్లాడతారు. మీరు ఒక వీలైతే మాకు ఒక ఇంటర్వ్యూ కావాలి సార్ మీది. తప్పకుండా నువ్వు ఎప్పుడు అడిగితే నీ కాదంటారా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మమ్మల్ని తిట్టా కూడా నీకు ఇంటర్వ్యూ ఇస్తాను. నేను వచ్చి కూడా సార్, నేను తిట్టడం అంటే నేను కాదు సార్, అది ప్రజాభిప్రాయం సార్. సిపిఐ నారాయణ గారిని పొగిడినంతగా తిన్మార్మలన ఏ సిపిఐ నాయకుడిని పొగడలే. అరే మాకు పార్టీ సార్, మీరు మాకు వ్యక్తిగా మీ పార్టీ నిర్ణయాల్లో మార్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. వ్యక్తిగా మిమ్మల్ని ఆరాధిస్తాం కదా. మీ వ్యక్తిత్వం గొప్పది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది ఎటో బాయనే ఎటో పోయినాం. పేకాట రాయల్లో ఆటకట్టు. ఈ ఎన్ఎస్ఆర్ పాల డైరీ ఉంది కదా, ఎన్ఎస్ఆర్ పాలు, ఆ పాల ఆయన ఇక పాల దంద పక్కకు పెట్టి పత్తాల దంద పెట్టిండు. ఆయన ఎన్ఎస్ఆర్ పాలు అని చెప్పి ఉన్నాయి కదా ఈ వరంగల్లా, ఆయన పాలదంద పక్కకు పెట్టి పత్తాలాట పెట్టినట. పత్తాలాటలో నిన్న టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు పోయి పట్టుకుంటే ఆ పత్తాలాట ఏది నాయన్ సంపత్రావు ఇంట్లో పత్తాలాట. ఎన్ఎస్ఆర్ పాల డైరీ స్కూల్స్ హోటల్స్ అధినేత నాయని సంపత్రావు ఇంట్లో పేకాట ఆడుతూ పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. ఆత్మకూరు పిఎస్ పరిధిలో ఉన్న సంపత్రావు ఇంట్లో పలువురు పేకాట ఆడుతున్నట్టు పక్కా సమాచారంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 8 సెల్ ఫోన్స్ తో పాటు సుమారు 3.60 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన పేకాట రాయలను ఆత్మకూరు పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఇంటి యజమాని ఎన్ఎస్ఆర్ అధినేత నాయన్ సంపత్రావు మాత్రం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. పరారీలో ఎట్లుంటాడు? కేసీఆర్ చుట్టం తప్పించిరు మెల్లగా. నిజంగానే పరారులో ఉన్నారా లేక పోలీసులే ఈ కేసు నుంచి తప్పించాలని చూస్తున్నారనే అనుమానాలు తలెత్తుండగా సంపత్రావును పోలీసులే కావాలని తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అయ్యా, ఎన్ఎస్ఆర్ పాలు తాగండి. ఫోటో పెద్ద ఫోటో చూపిస్తే మంచిగా ఏడుందన్నా మీ దగ్గర నుండి ఇందులో ఏముంది నా తాన పెద్ద ఫోటో ఉండే ఇక ఇల్లేగా వీళ్ళే దొరికిన వాళ్ళు. ఇలా కేసీఆర్ బంధువు నాయనేని సంపత్రావు ఏది ఎన్ఎస్ఆర్ డైరీ, ఎన్ఎస్ఆర్ పాలు తాగండి. పాలది అయిపోయింది, పాలదంద అయిపోయింది. ఎన్ఎస్ఆర్ పాలు విషయం అది కూడా కొంటలేడు. ఇక హోటళ్ళు పెట్టి దుకాణం పెట్టి ఆఖరికి ఏం లేకపోతే ఇక పత్తాలాట పెట్టిండు. ఇంట్లో పత్తాలాటలో దొరికిపోయాడు. ఎన్ఎస్ఆర్ డైరోడా ఆఖరికి ఇడి దిగజారి నువ్వు ఎటు వారిపోయినావు. నువ్వు నీ ఇంట్లో మంది వచ్చి పత్తాలాడితే నువ్వేడు నువ్వు పత్తాలేనా ఇంకేమైనా ఉందా? ఏం పాడో మరిగా. ఇగో ఇట్లా నడుస్తుంది ఎన్ఎస్ఆర్ పాల కథ. ఓ కొడుక ఇదేటోడు. కనీస వేతనం ఇవ్వాలి, కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. నిరసన దిగిన పంచాయతీ కార్మికులు ఏది పట్టుకొని దిగిరు? ఎర్రజెండా పట్టుకొని దిగిరు. మళ్ళీ ఈ ఎర్రజెండా పోయే మళ్ళీ కేసీఆర్ మద్దతు అనబట్టి అయిపోయా. నిరసన దిగిన పంచాయతీ కార్మికులు మహబూబ్ నగర్ జిల్లాలో ర్యాలీ, కలెక్టర్కు వినతి పత్రం అందజేత. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు. కృష్ణా జిల్లా హైదరాబాద్ హనుమకొండలో సోదాలు చేస్తూ ఉన్నారట ఎన్ఐఏ. ఏందో అదేందో కథ కలకలం.
సో ఇది శరార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారిగా దిశాపత్రిక వెళ్దాం. దిశాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. తెలంగాణకు మరో మంత్రి పదవి, బీసీలపై బీజేపీ అధిష్టానం ఫోకస్. తదుపరి కేంద్ర కేబినెట్ విస్తరణలో చోటు, తెలంగాణలో అధికారమే లక్ష్యం. పదవి బరిలో 3 ఎంపీలు, హైకమాండ్ దృష్టిలో ఉన్నదెవరు? రాష్ట్ర నేతల్లో కొనసాగుతున్న సస్పెన్స్. ఇంకొక కేంద్ర మంత్రి పదవి ఇస్తారట. బండి సంజయ్ కా, అరవింద్ కా, లేకపోతే లక్ష్మణ్ కా. ఒకవేళ సీనియారిటీని తీసుకుంటే లక్ష్మణ్కి పోతుంది. బండి సంజయ్ కు రాష్ట్ర బాధ్యతలే ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఆయనకు చాలా కీలకంగా పనిచేస్తా ఉన్నాడు. బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ మంచి పుంజుకుంటుంది కాబట్టి ఆయనని రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్తుంది. ఒకవేళ సీనియారిటీ అయితే లక్ష్మణ్ కి, లేదంటే యువనేత కేసీఆర్ కు తగ్గోడు ఉండాలనుకుంటేనేమో అరవింద్ నుంచి చేసుకుంటారు. డైనమిక్ లీడర్. రైతు బీమాకు బ్రేక్, రెన్యువల్కు ఆర్థిక ఇబ్బందులు. అయిపోయింది రైతు బీమా పని, అయిపోయింది. పైసలు లేవట. 3 వారాల కిందటే ముగిసిన గడువు ప్రీమియం పెంచాలి అంటున్న ఎల్ఐసి క్లారిటీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది 1444.50 కోట్ల అవసరం. పేమెంట్ చేయకపోవడంతో బీమా వర్తింపై అనుమానాలు. వచ్చిపోయింది రైతు బీమా కూడా అయిపోయింది. రైతు బీమాకే బీమా పైసలు లేవు. బీమార్ వచ్చింది. బీమాకే బీమార్ వచ్చింది. ఇక ఏమైనా చచ్చిపోతే 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం మాది. ఇప్పుడు కిస్తీ కట్టలేదట. 5 లేవు, 5 రూపాయలు లేవు. ఇక దేశ రాజకీయాల్లో పోగాని మళ్ళా రాకుండా ఎట్టి పరిస్థితిలో వచ్చులేదు. ఇక మళ్ళీ ఫీవర్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేందుకు నిర్ణయం. గ్రేటర్తో పాటు ప్రతి మున్సిపాలిటీలోను ఇంటింటికి మందుల పంపిణీ, కిట్లు రెడీ చేస్తున్న టీఎస్ఎంఎస్ ఐడిసి. జ్వరం కేసులు పెరగడంతో డెసిషన్ తీసుకున్నారట. ఇక మొదటి రోజు సంతాప తీర్మానాలకే ఓడిసర గోవిందా అయిపోయింది. ఇక దానికి పోవుడు ఎందుకు మరి? సర్కారు నిలదీసేందుకు హస్తం అస్త్రాలు. అసెంబ్లీ వేదికగా ఫైట్ చేసేందుకు సిద్ధం. కాళేశ్వరం బడ్జెట్పై చర్చకు పట్టు. ప్రాజెక్టు సందర్శన నిరాకరణపై నిలదీసే అవకాశం. వరద నష్టంపై శ్వేతపత్రానికి డిమాండ్ చేసే ఛాన్సు. గురుకులాల్లో సమస్యలు, వీఆర్ఏలకు పే స్కేల్ పైన అంటూ ఒక వార్త. బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ విదేశాంగ మంత్రి వైపే మొగ్గు చూపిన కన్వర్జేటివ్ పార్టీ. రిషి సునాక్ పై భారీ మెజార్టీ, 3వ మహిళా ప్రధానిగా రికార్డు. సొరెన్ సర్కార్కు ఊరట, మద్దతుగా 48 మంది ఎమ్మెల్యేల ఓటు. వాకౌట్ చేసిన ప్రతిపక్ష బీజేపీ సభ్యులు. రష్యా ఎంబసీపై ఆత్మాహుతి దాడి, 2 దౌత్య సిబ్బంది సహా 25 మంది మృతి అంటూ దిశా పేపర్లో ఈ వార్తను చూస్తా ఉన్నాం. ఇక సర్వేలని బీజేపీకి అనుకూలం. మునుగోడులో విజయం ఖాయం. టీఆర్ఎస్ నుంచి పోటీకి భయపడుతున్నారు. అధికార పార్టీ బైపోల్లో గెలవదు. అందుకే కాంగ్రెస్ కమ్యూనిస్టు నేతలకు డబ్బు సంచులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆపరేటర్ ఎంత చెప్తే అంత, అవుట్సోర్సింగే కానీ అధికారం ఫుల్. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ధరణి. నగర శివారు మండలాల్లో బేరసారాలు, లక్షల రూపాయల అక్రమార్జన. కలెక్టరేట్లోనూ వారిదే నిర్ణయం. అకౌంట్ పరిశీలిస్తే అంతులేని నిజాలు. ధరణితో ₹1 ఎవరు లంచం లేదు, బించం లేదు, ట్రాన్స్పరెంట్ గా అన్నాడు. అయిపోయింది. మళ్ళీ ఫీవర్ సర్వే అనట. కేసీఆర్ కోసారి సర్వే చేయాలి మనం, ఆయన చెక్ చేయాలి. ఇప్పుడు బీ పెట్లుంది, గీ పెట్లుంది అనేది. సరిగా ఆదాబ్ హైదరాబాద్లో ఉన్న వార్తలు చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్. ఇక ఆజ్కి బాద్ చూస్తే, చీమకు పంచదార పెట్టి పాముకు పాలు పోసి మనిషికి ఆకలితో చంపుతున్న దేశం నాది. 1000 కోట్లు నొక్కేసి 100 కోట్లు తినేసి పిడికెడు మెతుకులు విదిల్సని గొప్ప దేశం నాది. ఇక్కడ పుట్టడమే పాపం, ఇక్కడ బతకడమే నేరం. ఇక్కడ దేశాన్ని ప్రేమిస్తారు, పక్కనున్న మనిషిని ద్వేషిస్తారు. సైనికులు బార్డర్లో యుద్ధం, నాయకులు పార్లమెంట్లో యుద్ధం. మేము బతకడం కోసం రోజు ఆకలితో యుద్ధం. ఏదైనా యుద్ధమే. మా బతుకులపై తొలిగా పొడిసే కొత్త పొద్దట. మా బతుకులపై తొలిగా పొడిసే కొత్త పొద్దు. కనకమావిడి సన్నిధానం. ఇదో వంతి అది. ఇక దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటు 2020. అబ్బో కాకదా, కాక ముచ్చటేమో కానీ ఒకసారి సంతోషిట్రా. ఇగో ఈ తమ్ముడు వద్దంటే కురుమిద్ద నుంచి దాదాపు 160 కిలోమీటర్లు, కురుమూర్తి నుంచి 160 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొని ఇగో కాళ్ళు బొబ్బెలు చేసుకొని నన్ను కలవడానికి వచ్చిండు. అభిమానం కాదు, ఈ కాళ్ళు బొబ్బెలు ఎక్కడము ఇంత శ్రమ పడుతురా. ఇప్పుడు మనం జనానికి ఎక్కరపడాలి, అవునా? మనము చాలా ఆరోగ్యంగా ఉండాలి, పకడ్బందీగా ఉండాలి, జనం కోసం ఆ పని చేయాలి. సరే, నీ అభిమానానికి ధన్యవాదాలే, కానీ మనం ప్రజలను అభిమానించాలి. అదొకటి ఫస్ట్ చేయాలి. సంతోష్, నీ కాళ్ళు మంచి సెట్ అయినాయి. సెట్ 7200 కోసం 7200. థ్యాంక్ యూ తమ్ముడు. నువ్వు అంటే చాలా అభిమానం అన్న నాకు, నిజంగా. రైట్. సంతోష్ ఒకసారి ఇట్రా, నేను సంతోష్తో మాట్లాడతా.
ఇచ్చారు. ఫోటో వస్తలేదన్న, ఫోటో వస్తలేదు. ఇది ఇదేనా? ఓకే రైట్. ఫోటో రాకపోతే కాక కనిపించకపోతే బాగుండదు కదా. కాక కనిపించకపోతే కాక ఎక్కడ పోయింది మళ్ళీ అడిగితే పరిశాన్ కదా. దేశంలో రాబోయేది మన ప్రభుత్వమే. ఇక దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్ అంట. పరిశాన్ ఉండదు పో. ప్రపంచంలో ఏ దేశానికి లేని వరం భారతదేశానికి ఉంది. మనకు 83 కోట్ల ఎకరాల అనుకూలం అయ్యాము. పరిశాన్ కింద వారు తీడా 1 కోటి ఎకరాలు అన్నాడు, కథం చేసి పడేసిండు. ఎకర భూమి కూడా వారలేదు కాక. ఎట్లనే బ్రిటన్ 3వ మహిళా ప్రధానిగా ట్రస్ 81,326 ఓట్లతో ముందంజ. 60,339 ఓట్లు రావడంతో రిషి సునాక్ అంటే భారత సంతతి సంబంధించిన ఆయన దేశంలో పన్నులు భారం తగ్గిస్తానని ప్రకటించిన లిజ్ అంట. టీచర్స్ డే రోజే ఉపాధ్యాయుల ఆందోళన, భార్యాభర్తలను ఒకే చోట నియమించాలని డిమాండ్. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు. హుస్సేన్ సాగర్లో అడ్డుకుంటే ప్రగతి భవన్లో నిమజ్జనం. వినాయక నిమజ్జనంలో నిర్లక్ష్యంగా ప్రభుత్వ తీరు. హిందూ జాతిని ఏకీకృతం చేసిన తిలక్. గణేష్ ఉత్సవాలతో స్వాతంత్ర పోరాటంలో కర్తవ్యోన్ముఖం. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించిన బండి సంజయ్, తరుణ్ చుక్ తదితరులు. 12 నుంచి 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర. దీని మీద ఇప్పుడు వినాయక నిమజ్జనం అనేది మొత్తం రాజకీయ రంగు పురుముకున్నది. ఒక పక్కనే బండి సంజయ్ అక్కడ ఖచ్చితంగా చేయాలని ఆయన అంటున్నాడు. నిబంధనలు అవి బాలగంగాధర్ తిలక్ అక్కడ ముంబైలో స్టార్ట్ చేసిండు అనమాట. స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం కోసం స్టార్ట్ చేసిండు. ఎందుకంటే అందరూ ఒక దగ్గర చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు అది 144 సెక్షన్ అప్పుడే విధిస్తారు అనమాట. గుంపులు ఉండొద్దు, తర్వాత ఎవరు రావద్దు, సమావేశాలు పెట్టుకోవద్దు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మరి ఎట్లా అందరు రావాలి, అంత మంచిగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అప్పుడు ఏం చేసిండు, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం పెడదామని చెప్పేసి గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేసిండు బాలగంగాధర్ తిలక్. స్టార్ట్ చేసి అందరి దగ్గరకు వచ్చిన తర్వాత వందే మాతరం గురించి మాట్లాడుకోవడం, అసలు దేశం స్వాతంత్రం ఎట్లా, పరిస్థితి ఏం జరుగుతుంది, ఇదంతా కూడా అట్లా జరిగింది అనమాట. దానికోసం ఇక అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, 3 లక్షల వరకు రైతులకు రుణమాఫీ, ప్రజలకు 500కే గ్యాస్ సిలిండర్. గుజరాత్ మోడల్ పేరుతో పేదలకు టోకరా. కాంగ్రెస్ ర్యాలీలో రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తా ఉన్నాడు. తర్వాత అది అంటే వీళ్ళకి 3,000 రూపాయల అది కూడా ఇస్తాను, తర్వాత ఏదో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాను కూడా చెప్పిండు. రేపటి నుంచి జోడయాత్ర స్టార్ట్ అవుతుంది రాహుల్ గాంధీ. అతివేగంగా వెళ్ళడం వల్లనే ప్రమాదం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే మృతి. సైరస్ మిస్త్రీ మృతిపై దర్యాప్తు, పోలీసుల ప్రాథమిక నిర్ధారణ. మొత్తం యాక్చువల్గా వేగంగా వెళ్ళారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, వీళ్ళు వెనకాల కూర్చున్నారు. ముందు 2 పెట్టుకున్నారంట, డ్రైవర్ పెట్టుకున్నాడు, తర్వాత ఇంకొకరు పెట్టుకున్నారు. వాళ్ళు బతికినరు, వెనకాల ఉన్న వాళ్ళు 2 చచ్చిపోయారు. అంటే వెనకాలంటే ముంగట ఉన్నటువంటి డ్రైవర్ కూడా చనిపోయాడు. డ్రైవర్ ఇద్దరు చనిపోయారు, ముందర ఉన్న 2 బతికిరు. సోరెన్ విన్. ఇక జార్ఖండ్లో బలపరీక్ష, హేమంత్ సోరెన్ బలపరీక్షలో నెగ్గిండంట. మొన్ననేమో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆయన పైన ఆయన విశ్వాసం పెట్టుకున్నాడు, ఆయన బలపరీక్ష పెట్టుకున్నాడు, అలా నెగ్గిండు. ప్రెసిడెంట్ కూడా ఆయన హేమంత్ సోరెన్ కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన కూడా నెగ్గిండు. ఇక కాఫ్రా సర్కిల్లో అంతులేని అక్రమ నిర్మాణాల వెనుక భారీ అవినీతి. కాసుల వర్షం కురిపిస్తున్న సెల్లార్లు, అదనపు అంతస్తులు, నోటీసులతో సరిపెడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. కూల్చివేతలు నిల్, జేబుల్ ఫుల్. పత్తాలేని న్యాక్ టాస్క్ ఫోర్స్ బృందాలు. జోనల్ కమిషనర్ ఉన్నట్ట లేనట్ట. ఉంటే గిట్ల జరిగితే లేనట్టే, ఇక ఉన్నా కానీ లేనట్టే. అనుమతులు లేని అక్రమ నిర్మాణాలకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే నిర్దాక్షిణ్యంగా వేయాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారుల సమావేశంలో తేల్చి చెప్పారు. అయినప్పటికీ కాప్రా సర్కిల్లో అంతులేని అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్న నోటీసులతో సరిపెడుతూ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల డైరెక్షన్లో టౌన్ ప్లానింగ్ అధికారులు కొమ్ము కాస్తూ ఇట్లా అంతా. ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో కానీ ఇంకా మిగతా సంబంధించిన కొన్ని సిటీలలో ఈ నాలాల పైన అక్రమ నిర్మాణాలు పార్టీ కార్యాలయాలు కట్టుకున్నటువంటి ఎమ్మెల్యేల మంత్రులు ఉన్నారు. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళే కదా నాలాల పైన, చెరువుల పైన వీళ్ళే ఫామ్ హౌస్ లో ఉంటాయి. నిధులేమాయే, అక్రమార్కుల జేబుల్లో చేరాయా? పక్కదారి పట్టిన సమగ్ర శిక్షా అభియాన్ పవిత్ర ఆశయం. సమగ్ర శిక్షా అభియాన్ ఒక మహోన్నత ఆశయం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని బాలికల వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక బడ్జెట్ ఏర్పాటు చేసుకొని వారికి వివిధ రూపాల్లో విజ్ఞానంతో పాటు విద్యను అందించేందుకు పథకం రూపొందించారు. సమగ్ర శిక్షాభియాన్లో భాగంగా 2016 విద్యా సంవత్సరం నుంచి 2022 వరకు సుమారు
6,739 కోట్ల 32 లక్షల విడుదల చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60%, అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% ఉంటుంది. ఈ బడ్జెట్లో పిఏబి అంటే ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు ఆమోదించిన ప్రకారం కేటాయించిన నిధులు సమగ్రంగా అమలయ్యేలా ఆయా ప్రభుత్వాలు శాఖలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఈ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నిధులు విపరీతంగా దుర్వినియోగం అయ్యాయని తెలుస్తోంది. బాలబాలికల బంగారు భవిష్యత్తుకు వినియోగించాల్సిన నిధులను కొందరు అధికారులు పక్కదారి పట్టించి నకిలీ వివరాలు సృష్టించి స్వలాభానికి వాడుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. నాదే. అయితే ఇట్లా మొత్తం మీద సమగ్ర శిక్ష నిధులు సేకరిస్తాయి పక్కదారి అక్రమార్కుల జేబులోకి పిల్లల పైసలు కూడా కథం చేస్తున్నారు ఆయన. బలపాల పైసలు తిన్నాడు ఇక గివ్ అవే లెక్కన. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మేడం దగ్గరికి వెళ్దామా? మేడం దగ్గరికి కాదు, ఈమె దగ్గరికి వెళ్ళాలి. మేడం వల్ల మా మాతృ సంస్థ ఈనాడు. ఇక భూములు కాజేస్తారు, రైతుల నుంచి లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నం, అందుకే సాగును ఆగం చేసేలా ప్రధాని మోదీ నిర్ణయాలు, ధరల పెంపు, మోటార్లకు మీటర్లు అందులో భాగమే. నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్. ఇక దేశమంతటా సేద్యానికి ఉచిత విద్యుత్ అట. దేశమంతటా 86 కోట్ల ఎకరాలు అది కాడికి వచ్చింది కథ. బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్, రిషి సునాక్పై సుమారు 21,000 ఓట్ల తేడాతో విజయం. కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత ఎన్నికల ఫలితాలతో వీడిన ఉత్కంఠ. అసలు యాక్చువల్గా మన రిషి సునాక్ గెలుస్తాడేమో అని అనుకుంటా. 1,03,000 ఓట్లే కొంచెం 21,000 ఓట్ల తేడా ఉందట. 35,257 కోట్ల రుణాలకు కోత, ఏటా 8,814 కోట్ల చొప్పున 4 ఏళ్ల పాటు తగ్గింపు. ఎఫ్ఆర్బిఎం అప్పులపై కేంద్రం స్పష్టీకరణ. తెలంగాణ ప్రభుత్వం 2021-22లో బడ్జెట్ వెలుపల తీసుకున్న రుణాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 4 ఏళ్ల పాటు ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితితో తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. మరి ఇంకేం చేస్తుంది? మరి అడగోలుగా పైసలు తీసుకుంటుంటే. బెంగళూరు అతలాకుతలం, 8 ఏళ్ల తర్వాత ఒక్క రోజులో 13.1 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం. నగరంలో దాదాపు 50 ప్రాంతాల్లో నీట మునుగా బెంబేలెత్తుతున్నటువంటి ప్రజలు. మొత్తం మీద బెంగళూరు వర్షాలతో పెద్ద ఎత్తున కూడా రోడ్డు, అది రోడ్డు పైన నీటి నిల్వ. అది 81 కళాశాలల్లో పెరిగిన ఫీజులే. మొత్తం మీద 1,00,000 ఆపైన రుసుమున్న కళాశాలలు 21 కంట 31 చేరినాయంట. హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్న యాజమాన్యాలు ప్రభుత్వం సపడియాక కూర్చున్నది. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి రుణాలు ఆపొద్దు, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి లేఖ ఆసక్తికర చర్చకు దారితీసిన పరిణామం. నేటి నుంచి సభా సమరం, శాసన సభ మండలి సమావేశాలు ప్రారంభం. అస్త్ర శస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధం. 3 రోజులే నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, పెంచాలని కోరనున్న ప్రతిపక్షాలు. మాతృభాషలో బోధనతోనే పిల్లల్లో వికాసం, రాష్ట్రపతి. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు. ఇంకా మళ్ళీ ఇంటింటి జ్వర సర్వే, జిహెచ్ఎంసీ సహా అన్ని పురపాలికల్లోనూ సమీక్షలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. జ్వరాలు వస్తున్నాయట బాగా, దాని మీద ఒక సమీక్ష సమావేశం. ఇంటింటి జ్వర సర్వేలు చేస్తారట. జ్వర సర్వే చేస్తారా? జ్వర సర్వే చేస్తారు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చేయాలి. మరి కరోనా ఉన్నదో పోయిందో మరి ఆయనకు? తగ్గిందట. నిజమేనా? తగ్గింది. అంటే అసెంబ్లీ సమావేశాలు కోరుకున్నాము, తగ్గింది. అంటే అసెంబ్లీ సమావేశాలు కావడంతో మరి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి మరి తగ్గిందా, లేకపోతే నిజంగా అసలు కోవిడ్ అనేది వచ్చిందా లేదా? తగ్గింది. వచ్చినట్టు రాకపోతే గట్టి అబద్ధం చెప్పరాలి. అంతే. లేదు, అబద్ధం అనేది వాళ్ళ ఇంట్లో వంట లేదు. మాట తప్పరు, మడమ తిప్పరు. ఇట్లా చెప్తుంది. ఏంటిదంటే అట్లా అంటే పోతున్నానే అంటే ఢిల్లీ గద్దెకి పోతున్నా. అంటే ఢిల్లీ అంటే 2 అక్షరాలు అట్లా. ఢిల్లీ పోతున్నా ఢిల్లీకి పోతున్నా. ఓకే. కట్ బీజేపీ పవర్, గేట్ ఫ్రీ పవర్. మతం మంటలు కావాలనా, గోదావరి నీళ్లు పారాలనా, నీ పరిచయానికి పచ్చని పంటలతో తులా తూగాలనా, విద్వేషపు చిచ్చు రేగాలనా అని. ఇది మంచి కొటేషన్ రాసిన ఏమన్నా కానీ మంచిగా ఉన్నది. ఇది ఎన్నిసార్లు ఈ జనాల ఫోటో. వీళ్ళందరూ ఇలా నిజామాబాద్ ప్రజలు సగానికి తక్కువ ఉన్నారు. ఏ పాపం అవును, బయటకు వచ్చినటువంటి జిల్లాలకు వెళ్ళి వాళ్ళ బాధ కాదు పాపం. కవితక్క లేకపోయా ఇట్లా అని చెప్పేసి కవితక్కను ఓడగొట్టి పంపించారు పాపం. కనీసం ఆ పేరు కూడా పలుకుతున్నాడు వాళ్ళు. జీవన్ రెడ్డి నిన్న మాట్లాడుకుంటా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, జీవన్ రెడ్డి. జీవన్ లేకుండా మాట్లాడుతున్నాడా? అసలు అందరి పేరు చెప్తాడు కానీ కవిత పేరు చెప్తలేడు. జీవన్ రెడ్డి అంటే వాళ్ళు పాండు ఆర్మూర్ పాండనా?
పాండు దేశమంతా ఉచిత కరెంటు. పరిచయం ఉండదు పో. భారత రైతాంగానికి కేసీఆర్ ఏం భరోసా. ఇక మునిగిన బెంగళూరు మరో పథకం కేంద్రం కాపీ కొడుతుందండి. మన ఊరు మన బాడి మాదిరిగా మన ఊరు మన బాడీలో ఎంత పరిస్థితి దాపరమైంది. మొత్తం అంతా నిధులంతా కాజేసారు వీళ్ళ బినామీలు. ఒకవేళ మన ఊరు మన బాడీ ఉండేది అంటే ఇలా ఆ గురుకుల పాఠశాలలో ఆ సంబంధించినటువంటి సమస్యలు ఎందుకుంటాయన్న? ఏమున్నది అంతే కాదు, మన ఊరు లేదు మన బడి లేదు, ఖతం చేసి పడేసి. దేశాన్ని విభజించడం ఆపేయండి, ఐక్య భారత్ కోసం పనిచేయండి, అప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధ్యం. గోద్రేజ్ ఇండస్ట్రీ చైర్మన్ నదీర్ మోదీ సర్కార్కు పరోక్ష హితం. అంటే ఇది డెంగ్యూపై వారంటే వీళ్ళు పోయి కత్తులు పట్టుకుపోయి ఆ డెంగ్యూ పైన ఇట్లా యుద్ధాలు చేస్తా అంటాడు. యుద్ధాలు చేస్తా అంటాడు వీళ్ళు. డెంగ్యూ అంటే ఏంటిది అన్నట్టు దోమల మీద ఇప్పుడు వారంటే ఏంటిది ఇట్లా వారు అంటే కత్తులు తర్వాత తుపాకులతోటి వాళ్ళు కాల్చేస్తాడు. ఓకే, మంచిగా ఉన్నది. నేటి నుంచి అసెంబ్లీ సజావుగా సమావేశాలకు ఏర్పాట్లు సజావుగా సాగుతాయి. సజావుగా మరి ఏమున్నది కాదు, అందరినీ తీసుకుపోయి అలా కలుపుకుంటే స్టార్ట్ చేసి క్లోజ్ చేస్తారు అంతే. ఓరుగల్లుకు యునెస్కో గుర్తింపు, గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో స్థానం రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్షం. అక్కడి నుంచి యునెస్కో గుర్తింపు కూడా ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఖాతాలు వేసుకున్నటువంటి ప్రయత్నం. ఈయన తీసుకొచ్చినట్టు పోయి అంతే. ఈ మంచిగా ఉన్నది కథ. ఇంకేమున్నది, శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, తిది. ఇది కథ. ఒకసారి పోలు చూద్దాం. పోలు పోవాలి సరే, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక మునుగోడులో టీఆర్ఎస్తో కమ్యూనిస్టుల పొత్తును ఎలా చూస్తారని చెప్పేసి అంటే ఎర్ర జెండా గులాబీ జెండాకు తాకట్టు పెట్టిందని చెప్పేసి 83% మంది ఓట్లేస్తే బీజేపీని అడ్డుకునే వ్యూహం అని చెప్పేసి 17% మంది అంటున్నారు. 17% మంది నమ్ముతున్నారు బీజేపీని అడ్డుకునేది. కానీ అదే కరెక్ట్ అంటారు. ఎర్ర జెండా నిజంగా కూడా గులాబీకి తాకట్టు పెట్టేసింది. అంటే ఒకటే కర్రకి ఇప్పుడు 2 జెండాలు కట్టింది. గులాబీ జెండాను ఎర్ర జెండా ఒక కర్రకు ఎర్ర గులాబీలు అయిపోయినాయి.